ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి అంటే 10, 11 కలిసిపోయి ఉంటాయి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ఇలా అన్నారు: ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి అర్హుడు అని చెప్పుచు తమ కిరీటాలను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వీళ్ళని దేవుడు ఘనపరుస్తూ వాళ్ళ తల మీద కిరీటాలు పెట్టాడు. అవి ఏ కిరీటాలో మనకు పూర్తిగా తెలియదు, ఒక్కొక్కరు ఒక అలా చెప్పుకుంటాం మనం. మొత్తానికి అంత కన్ఫామ్గా మాత్రం ఒకటి, దేవుడు వారిని ఘనపరుస్తూ వారికి కిరీటాలు ఇచ్చాడు. వాళ్ళు చేసిన భూమి మీద చేసిన క్రియల ఫలితమో సంథింగ్. అయితే వాళ్ళు ఆ సింహాసనాసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మా దేవా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. దేవుడంటే ఎవరు అంటే క్రైస్తవులు మనం సృష్టికర్త దేవుడు అని అంటాం. ఎందుకు సృష్టికర్త దేవుడు అంటే ఇదిగో ఇక్కడ చెప్పబడింది, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నువ్వు అంతా సృష్టించావు కాబట్టి అతను ఏమయ్యాడు? దేవుడు అవుతాడు. ఇంక వేరొకరు ఎవరు దేవుడు అనడానికి ఛాన్స్ లేదు. సమస్తమును సృష్టించిన సృష్టికర్తే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ ఉద్దేశాన్ని బట్టి అన్నీ సృష్టించావు. ఈ క్రియేషన్ అంతా దానికి అది కలగలేదు, లేదా ఇలా అంటే అయిపోలేదు. ఆయన చిత్తమును బట్టి అవి ఉన్నవి. ఇది ఎంతో అద్భుతమైన మాట. దేవుడు సృష్టి చేసినప్పుడు ప్రతిదాన్ని ఇది ఈ కలర్లో ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇంత ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి మొక్క, చెట్టు, ఏదైనా అంతరిక్షంలో ఉన్న ప్రతి దాని గురించి ఆయన మనసులో ఏమని అనుకున్నాడో, ఏం రూపం ఆయన ఊహించాడో అది మాత్రమే, ఆయన చిత్తమును బట్టి మాత్రమే ప్రతిదీ చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప సముద్రంలో కొన్ని జీవులు అయిపోండి అంటే ఏదో రకరకాల జీవులు అలా ప్రతి దాని వెనకాల ఆయన చిత్తం ఉంది. అక్కడ అర్థమవుతుంది. 6 రోజుల్లో ఎందుకు పట్టింది అనిపించేది. ఫస్ట్లో 6 రోజుల్లో ఎలా చేశాడరా అనిపించింది నేను భక్తి స్టార్ట్ చేసినప్పుడు. ప్రభువుని చూసి, ప్రభువుని అర్థం చేసుకుని, ప్రభువు మాట్లాడడం తెలుసుకుని, బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత బలవంతుడు, నీకు 6 రోజులు ఎందుకు ప్రభు అనిపించింది. ఫస్ట్ 6 రోజులు ఇదంతా ఎలా చేశాడు, ఆయన బలం అర్థమైన తర్వాత 6 రోజులు ఎందుకు ఈయనకి అనుకుంటే అయిపోతుంది కదా. కానీ ఈ సృష్టిని గమనించేటప్పుడు ఇందులో ప్రతీది ఆయన అనుకునే చేశాడు. ఆయన ప్లాన్ చేసేసాడు. ప్రతి రంగు, ప్రతి రూపం, ప్రతి ఆకారం, ప్రతి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నీ గమనిస్తే 6 రోజులు అంటే చాలా పని చేశాడు 6 రోజుల్లో. సో ఆయనకి సరిపోతుంది అట్లా డివైడ్ చేసుకుని, సముద్రంలో ఒక రోజు అని ఇక్కడలా డివైడ్ చేసుకుని చేసి ఒక్కొక్క పూట చేసి అలాగా ఆగాడు అనమాట. సో ఆయన చిత్తమును బట్టి ప్రతిదీ ఉన్నది. కాబట్టి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి అర్హుడవు. దేవునికి స్తోత్రం. బైబిల్ అస్సలు గుడ్డిగా దేన్ని చెప్పదు, గుడ్డిగా దేన్ని నమ్మమందు. ఆఖరికి పరలోకంలో ఉన్నవాళ్ళు కూడా ఏమంటున్నారో తెలుసా, నిన్ను సింహాసనం మీద ఉన్నావు, నిన్ను మేము మహింపరచట్లేదు, నిన్ను అందుకు గణపరచట్లేదు, మాకు కిరీటాలు ఇచ్చావని మేము నిన్ను గణపరచట్లేదు, ప్రభావం నీదని అనట్లేదు. సృష్టి అంతా నువ్వు చేసావు కాబట్టి అందుకు నీవు అర్హుడవు. దేవునికి స్తోత్రం. జనరల్గా మనకు ఒక 500 సడన్గా హెల్ప్ చేశాడు అనుకోండి, దేవుళ్ళకి వచ్చారు అంటాం. 500కి దేవుడు అనేస్తాం. ఇంకా ఎవరన్నా డబ్బులు ఏమైనా ఎక్కువ హెల్ప్ చేశారు లేదా ఆపదలో ఆదుకుంటే దేవుళ్ళకి వచ్చావురా, దేవుడు రా బాబు అంటాం. ఆయన దేవుడు అంటాం, అలాగంటాం. కానీ వీళ్ళు అలాగంటలే, మాకు కిరీటం ఇచ్చావు కాబట్టి, స్వర్గంలో అవకాశం ఇచ్చావు కాబట్టి నువ్వు దేవుడు అని పొగిడట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ సృష్టి అంతా నువ్వు చేసావు కాబట్టి నువ్వు దేవుడివి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి నీవు మాత్రమే అవి పొందడానికి అర్హుడు, నువ్వు సృష్టికర్త కాబట్టి. దేవుని స్తోత్రం.
అని వాళ్ళు ఏమన్నారంటే, నీలాంటి వాడి దగ్గర మా కిరీటాలు ఏంటి ప్రభు అని తీసేసి కింద పడేశారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతా పోజులు దేవుని ముందు ఎక్కొడుతున్నాం. వాళ్ళు ఏం చేశారు తెలుసా, తీసి కింద పాడేశారు. మాకు వద్దు ఇవి, ఏమైనా ఉంటే మహిమకి నువ్వు అర్హుడు, ఘనతకు నువ్వు అర్హుడు, కానీ మా కిరీటాలు ఏంటి, ఇది మాకు అసలు మేము ఎలిజిబుల్ కాదు, మేము సరిపడము అన్నారు. అయితే ఇది కాదు ఈరోజు వాక్యం, 5వ అధ్యాయం, అది కనెక్షన్ ఉందని చెప్పాను అంతే. 5వ అధ్యాయం 12వ వచనం, వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవునికి స్తోత్రం. వధించబడ్డ గొర్రెపిల్ల ఎవరైతే మన కొరకు చంపబడ్డాడో, చంపబడి తిరిగి లేచాడో, ఆ ప్రభు అయిన యేసు శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము మహిమ ఘనత స్తోత్రము పొందడానికి అర్హుడు అన్నారు వాళ్ళు. అసలు పైన ఏమన్నారు, నీవు సృష్టికర్త కాబట్టి నీవే అర్హుడు, సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి నీవే అర్హుడు, ఇంకెవరో అర్హులు కాదు, నీవే, యు ఆర్ వర్తి, నువ్వే అర్హుడు, ఇంకెవరో కాదు అని అర్థం. కానీ అదే మాటలు మళ్ళా ఎవరికి చెప్తున్నారు, గొర్రెపిల్ల క్రీస్తుకు చెప్తున్నారు. ఎందుకు చెప్పారు, ఇప్పుడు సృష్టికర్త మాత్రమే అర్హుడైనప్పుడు గొర్రెపిల్ల ఎందుకు అర్హత కలిగిన వ్యక్తి? ఇప్పుడు మనం ఇందాక 24 పెద్దలు 3 విషయాలు చెప్పారు. ఏమేమి అర్హత కలిగినాడు సృష్టికర్త? మహిమ ఘనత ప్రభావములు. ఇక్కడ కోటాను కోట్ల దేవతలు 7 విషయాలు చెప్పారు. ఈ 7కి ఆ 3కి అందులో మిస్ అయింది ఒకటే, అదేంటి చెప్పగలరా? చూసుకోండి పర్లేదు. అక్కడికి ఇక్కడికి మిస్ అయింది ఏంటి? అందులో 3 విషయాలు చెప్పారు, ఇక్కడ 7 విషయాలు చెప్పారు. కానీ గొర్రెపిల్ల ఒకటి మిస్ అయింది, పైకి కిందకి ప్రభావం. అదే కదా, అంతసేపు చూసారండి. మరి పై చూసుకుని మహిమ కింద ఉందా లేదా, ఘనత కింద ఉందా లేదా? పైన మహిమ ఘనత ప్రభావములు కలుగును అని రాయబడింది, క్రింద మహిమ ఘనత స్తోత్రము పొందనర్హుడు అని రాయబడింది. అయితే గొర్రెపిల్ల మిస్ అయిందేంటి? ప్రభావం. ఇంకో వచనం చదివేద్దాం కింద. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాకని చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. సరిపోయిందా లెక్కప్పుడు? గొర్రెపిల్లకి ప్రభావం కూడా. ఎందుకు? సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే, ఆయన మాత్రమే అర్హుడైనప్పుడు గొర్రెపిల్ల కూడా అర్హుడు ఎందుకు అవుతాడు? ఎందుకు అవుతాడు అంటే గొర్రెపిల్లే సృష్టికర్త కాబట్టి. దేవుని స్తోత్రం. సృష్టికర్త కాకపోతే అర్హత లేదు. సృష్టికర్త కాని వాడికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునే అర్హత లేదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, గొర్రెపిల్ల ఎందుకు అర్హుడు? ఎందుకు సృష్టికర్త? గొర్రెపిల్ల అర్హుడు ఎందుకంటే సృష్టికర్త అన్నాం. ఎందుకు సృష్టికర్త గొర్రెపిల్ల? ఎందుకు యేసుక్రీస్తు సృష్టికర్త అని ఎలా చెప్తున్నారు మీరు? చెప్పండి, ఒక వచనం చెప్పండి. ఇప్పుడు ఎవరొకరు వస్తారు, వాళ్ళతో సువార్త చేసేటప్పుడు మీరు ఇదేంటంటే మీరు చెట్టుని ఆరాధిస్తారు, పుట్టని ఆరాధిస్తారు, సృష్టించబడిన దాన్ని ఆరాధించకూడదు, సృష్టికర్తను ఆరాధించాలి అంటారు వాళ్ళు. మనం అంటాం అలాగా వాళ్ళతో. వెంటనే వాళ్ళు మరి మీరు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు, యేసుప్రభు సృష్టికర్త అంటే అవునంటారు. ఎలా చెప్తున్నారంటే వచనం చెప్పండి అని అడిగారు. ఏం చెప్తారు? సమస్తము ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన నిమిత్తము ఉన్నవి. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. ఎక్కడుంది అది? మరి అది ఉట్టు అంటే సరిపోద్దంటే రెఫరెన్స్ అడిగాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలమున కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనే సమస్తము ఆయన వల్ల కలిగింది కదా,
ఆయనే, ఆ స్వరమే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు సృష్టికర్త. ఎలాగ సృష్టికర్త అంటే సృష్టి అంతా దేవుని చిత్తము బట్టి ఆయన పలుకగా కలిగింది. ఆయన మనసులో ఏదైతే ఊహించాడో దానిని కలుగుగాక అని స్వరం ఎత్తడంతో ఈ సృష్టి అంతా కలిగింది. ఆ స్వరం ఎవరంటే యేసు. ఆ స్వరం యేసు కాబట్టి యేసు ద్వారా అంటే స్వరము ద్వారా దేవుడు సృష్టి చేశాడు. స్వరమును బట్టి సమస్తం ఉన్నాయి. స్వరము దేవుడై ఉన్నాడు. ఆ స్వరమే శరీరంతో యేసుగా ఈ లోకానికి వచ్చింది. కాబట్టి యేసు ప్రభావము, మహిమ, ఘనత పొందడానికి అర్హుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం ఎన్ని పొందడానికి అర్హుడయ్యాడు యేసు? 8. శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము, ప్రభావము పొందడానికి అర్హుడు. ఈ వచనం మనం చాలాసార్లు చూసాం. మనకు తెలియదు కదా ఈ వచనం, చాలాసార్లు చూసాం. నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ పొందడానికి అర్హుడు ఏంటి? ఆయనకి లేవా? ఆయనకి కావాలా? ఆయన ఇవ్వడానికి అర్హుడా, పొందడానికి అర్హుడా? ఈ శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం మనకి ఇవ్వడానికి అర్హుడా, పొందడానికి అర్హుడా? పొందడానికి అర్హుడు ఏంటంటే ఆయన దగ్గర లేవు, కావాలని కోరుకుంటున్నాడా? లేదా ఏదైనా ట్రాన్స్లేషన్ మిస్టేక్? అసలు దీని అర్థం ఏంటి? ఇవన్నీ పొందడానికి అర్హుడు ఏంటి అసలు? ఆయన ఎందుకు అలా రాశాడు? అంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగిందా తర్జుమాలో? లేదా ఉన్నదే కరెక్ట్ అయితే దాని అర్థం ఏంటి? ఎన్నిసార్లు మనం చదివామని చూసుకుంటా వెళ్ళాం కదా, ఎప్పుడు ఎందుకు మనం బ్రేక్ వేయలేదు? అక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బ్రేక్ వేసుకుని నెమ్మదిగా వెళ్తాం కదా. లేదా ఎక్కడో స్టాప్ వచ్చింది, బ్రేక్ వేసుకుని పక్క తిప్పుకుని వెళ్తాం కదా. సో ఈ రిఫరెన్స్ నిన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, మహిమ ఇవన్నీ అంటున్నప్పుడు ఇవన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి, ప్రభు మనకి ఇస్తాడనే ఉద్దేశమే చదివేశాం. కానీ ఇవన్నీ పొందడానికి ఆయన అర్హుడు అని ఎందుకు రాయబడింది? అసలు దాని అర్థం ఏంటి? అదే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ 8 ఏంటి? వీటి అర్థాలేంటి? పొందడానికి అర్హుడని ఎందుకు రాయించుకున్నాడు? అంటే ఆయన కావాలని కోరుకుంటున్నాడా? ఈజ్ వర్తీ టు రిసీవ్ అని ఉంటుంది. ఇవన్నీ అన్నిటినీ పొందడానికి ఆయన అర్హుడై ఉన్నాడు, ఆయన ఎలిజిబుల్ అయి ఉన్నాడు, ఆయనకు ఎబిలిటీ ఉంది అని రాయబడింది. దీని అర్థం ఏంటి? దీని అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా మన లైఫ్లో ఎలాంటి మార్పు వస్తుంది? నిజంగా దీని అర్థాన్ని నిజంగా తెలుసుకుంటే ఒక అద్భుతమైన చేంజ్ ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా దీని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మార్పును మనం పొందుకుని ఒక నూతనమైన నడవడిక మనం కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఏం రిఫరెన్స్లు ఉండవు ఈరోజు. అదే 5వ అధ్యాయం తీసి పెట్టుకోండి చాలు. చివరికి ఎవరో కాపీ కొట్టకుండా 8 చెప్పేయగలగాలి. మన దేవుడు ఏమి పొందడానికి అర్హుడో ఆర్డర్లో చెప్పకపోయినా ఇటు అటు అయినా పర్లేదు, అందరూ చెప్పేయగలగాలి. బట్టి వద్దు, అర్థమైనప్పుడు మన మనసుకు తెలుస్తుంది ఆ విషయం. మన ప్రభువు ఒక 8 విషయాలు పొందడానికి అర్హుడట. అది తర్జుమా తప్పు కాదు, అది కరెక్టే, అక్కడ కరెక్ట్గానే రాయబడింది. ఆయన వాటన్నిటినీ తీసుకోవడానికి అర్హుడంట, మన దగ్గర నుంచి తీసుకోవడానికి అర్హుడు. ఎందుకు అలా రాయించాడు అంటే మనుషులు ఈ 8 చాలామందికి చాలా చోట్ల చాలా విధాలుగా ఇస్తున్నారు. అర్హత లేని చోట ఇస్తున్నారు, అర్హత లేని వాటికి ఇస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. అందుకు ఆయన ఏమన్నాడంటే వధింపబడ్డ గొర్రె పిల్ల అని ఎత్తాడు. ఎంత అద్భుతంగా రాశాడంటే విషయాన్ని 4వ అధ్యాయంలో సృష్టికర్త ఇవి పొందడానికి అర్హుడు, 5వ అధ్యాయంలో గొర్రె పిల్ల ఇవి పొందడానికి అర్హుడు, వధింపబడ్డ గొర్రె పిల్ల ఇవి పొందడానికి అర్హుడు. ఎందుకు అలా రాశాడంటే దేవుడు ముందుగా ఈ సృష్టి అంతటిని చేశాడు, మనల్ని కూడా చేశాడు.
ఆ తర్వాత మనం ఏం చేసామంటే మనల్ని మనం పాడు చేసుకున్నాం, మన ఆత్మల్ని మనం పాడు చేసుకున్నాం, దేవుడిచ్చిన మహిమను కృపని పోగొట్టుకున్నాం, మనం చెడిపోయాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొదట తన మేధస్సును వాడి, తన జ్ఞానాన్ని వాడి, తన క్రియేటివిటీని వాడి సృష్టి అంతా చేస్తే, రెండోసారి ఏం చేశాడంటే తనను తాను వధించుకుని మన కొరకు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. దేవుని స్తోత్రం. మొదట ఆయన సృష్టి చేశాడు, అందుకే మహిమ ఘనత స్తోత్రం పొందడానికి, ప్రభావాలు పొందడానికి అర్హుడు. రెండవదిగా వధింపబడ్డ గొర్రెపిల్ల అని ఎందుకు ఎత్తాడో తెలుసా? న్యూ క్రియేషన్. క్రీస్తులో మనం అందరం నూతన సృష్టి అయ్యాం. అతి త్వరలో ఈ సృష్టి అంతా కూడా 1000 ఏండ్ల పాలనలో రూపాంతరం చెంది క్రీస్తు వలన నూతన సృష్టి కాబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ 2 సృష్టిలు చేసినందుకు, మొదట సృష్టి చేసినందుకు ఆయన అర్హుడు. రెండవది ఆయన వధింపబడి మనల్ని నూతన సృష్టి చేసినందుకు ఆయన అర్హుడు. ఆ 2 రాసుకున్నాడు ఆయన. సృష్టికర్త, ప్రతి సృష్టి చేసిన కర్త, నూతన సృష్టి చేసిన కర్త. సృష్టికర్త, నూతన సృష్టిగా చేసిన కర్త. అందుకు ఈ రెండింటిని పెట్టి నేను అర్హుణ్ణి, మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ 8 నేను తీసుకోవడానికి అర్హుణ్ణి అన్నాడు. ఏంటి 8? మొదటిది శక్తి. ఆయన మన శక్తిని తీసుకోవడానికి అర్హుడు. మన శక్తిని ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే అది ఆయనే అంట, ఆయనకే ఇవ్వాలంట, ఆయనే అర్హుడట. ఎందుకు? మనం పాడేయం, ఆయన మన కొరకు చనిపోయి మనల్ని మళ్ళీ తిరిగి జన్మింపజేశాడు. ఈ సృష్టి శాపంలోకి వెళితే దీన్ని విమోచించడానికి ప్రయత్నిస్తున్నాడు. అండ్ అన్నిటికన్నా ఆదిలో ఈ సృష్టి అంతటిని మన కొరకు ఇచ్చాడు. అందుకు మన శక్తి ఆయనకి ఇవ్వడానికి అర్హులం. శక్తి అంటే ఏంటి? గ్రీక్లో డునామిస్ అనే వర్డ్ దానికి వాడారు. దానికి అర్థం ఏంటంటే నిక్షిప్తమై ఉన్న సామర్థ్యం. నిక్షిప్తమై ఉన్న సామర్థ్యం అంటే ఒక బ్యాటరీ ఉంది, దానికి ఛార్జింగ్ పెట్టాం, దాంట్లో పవర్ నిక్షిప్తమై ఉంది. అది బయటికి కనిపించట్లేదు, అది ఏమీ వాడట్లేదు, అది బ్యాటరీలో ఉంది, కానీ దాంట్లో సామర్థ్యం మాత్రం ఉంది. దాన్ని పవర్ అంటాం. పవర్, శక్తి. బలం అనే మాట ఉంది, తర్వాత వస్తుంది. బలం అంటే ఈ పవర్తో మనం దేన్నైనా నడిపించాం. సపోజ్ ఆ పవర్తో ఫ్యాన్ తిప్పాం, ఆ పవర్ యొక్క బలం కనబడుతుంది. అంటే ఫిజికల్ పవర్, ఫిజికల్ కెపాసిటీ, బయటికి కనిపించే సామర్థ్యాన్ని బలం అంటాం. నిక్షిప్తమై ఉన్న సామర్థ్యాన్ని శక్తి అంటాం. అయితే మనలో నిక్షిప్తమైన సామర్థ్యం ఉందంట. ఆ సామర్థ్యం ఇస్తే ఎవరికి ఇవ్వాలట? యేసుకి ఇవ్వాలి. మనలో నిక్షిప్తమై ఉన్న సామర్థ్యాన్ని యేసుకి ఇవ్వాలి. ఏం నిక్షిప్తమై ఉంది మనకి? ఏం సామర్థ్యం ఉంది మనకి? ఇప్పుడు ఒక కిర్లంపూడి వెళ్ళాలి, వెహికల్స్ ఏమి లేవు, నీ బలాన్ని వాడి నడిచో పరిగెత్తో వెళ్ళిపోవచ్చు. అది నీకు పైకి కనిపించే బలం. నిక్షిప్తమై ఏముంది నీ దగ్గర? ఎలా చిటికేశాను, కిర్లంపూడి మైండ్లోకి వచ్చిందా లేదా? వచ్చింది. ఎలా చిటికేశాను, చార్మినార్ కనబడిందా లేదా? అప్పుడు కనబడిందా? చార్మినార్ అనుకోండి, చార్మినార్ కనబడిందా? నీ ఫిజికల్ ఎనర్జీతో, నీకు బయట కనిపించే శక్తితో అక్కడికి వెళ్ళగలవు. టైం పడుతుంది, దానికి వెళ్ళగలవు. నిక్షిప్తమైన నీకు శక్తి ఒకటి ఉంది, దానితో క్షణంలో అక్కడికి రాగలిగాం. ఏదైనా, ఎంత దూరమైనా. సూర్యుడు చూసాం, అయిపోయింది. నక్షత్రాలు చూసాం, అయిపోయింది, క్షణం. మన ఇల్లు చూసాం, అయిపోయింది. నీలో నిక్షిప్తమైన ఒక శక్తి ఉంది, ఒక సామర్థ్యం ఉంది. అదే నీ ఆలోచన శక్తి, అదే నీ ఆలోచన శక్తి, నీ మైండ్, నీ బ్రెయిన్. అది మనిషిలో ఎన్నో తలాంతులు కలిగి, ఎంతో స్పీడ్, ఒక చురుకుదనం కలిగి, వివేచన కలిగి అది చేయగలరు. మనిషికి ఆ తెలివితేటలు ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే
నీ నాలెడ్జ్ ఏదైతే ఉందో, నీ తెలివి ఏదైతే ఉందో, నీ నిక్షిప్తమైన బయటకు కనిపించకుండా లోపలే అది రన్ అవుతూ ఉంది, ఎన్నో ప్లాన్ చేస్తూ ఉంది. బయటకి ఎవరు ఏం చేసినా సరే అది ఆ మైండ్లో ఉన్న ప్లాన్, మైండ్లో ఉన్న ఒక ప్లాన్ బట్టే అది చేస్తాడు. ఆ బ్రెయిన్ ఉందే, ఆ సామర్థ్యం ఉందే, దానిని నువ్వు దేవుడికి ఇవ్వు అన్నాడు. ఎందుకు ఇవ్వాలి అంటే, ఒక వ్యక్తి ఎవడికో ఒక అద్భుతమైన పాట చేయగలిగిన ఇది మైండ్లో ఉంది, ఆ కెపాసిటీ ఉంది, అతనికి ఆ శక్తి నిక్షిప్తమై ఉంది, ఆ సామర్థ్యం ఉంది. దాంతో ఒక అద్భుతమైన పాట చేశాడు. అది ఎక్కడ ఉంటుందంటే బయట డీజే పాటలు వేసుకుని జనాలు ఎగురుతూ ఉంటారు. తన బ్రెయిన్లో ఉన్న ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం సాతాన్ దగ్గర పెట్టాడు. అదేం చేసిందో తెలుసా? శరీరాన్ని కుదిపే ఓ పాట తెచ్చింది. అదేం చేస్తంటే మనుషుల్ని చెడగొట్టే ఒక సినిమా, మనుషుల్ని పాడు చేసే ఒక వీడియో, ఎక్కడికో ఆ తెలివితేటలు అలా వాడారు. ఈ లోకమంతా జనాల తెలివితేటలు సాతానికి ఇవ్వడం వల్లే చెడిపోయింది కదా. ఆడొచ్చి ఏం చేయగలడు చెప్పండి? సాతాను గాడు ఒక్క ఫ్రేమ్ కూడా చేయలేడు. ఆడు ఏం చేయలేడు, ఎందుకంటే ఆడి దగ్గర శరీరం లేదు. వాడు ఏం చేయగలడంటే, నేను చెడిపోవాలనుకుంటున్నాను సాతానా, నేను ఒక పాపపు పని చేయాలనుకుంటున్నాను, నా నాలెడ్జ్ వాడి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆడి బోల్డ్ ఐడియాలు ఎత్తాడు. ఈ లోకమంతా అట్లాగే చెడిపోయింది. ఒక సింపుల్ థింగ్ అండి, మనిషి తన తెలివితేటలతో గసగసాలతో మంచి కర్రీ వండగలడం తెలుసుకున్నాడు. గసగసాలు వాడితే బాగుంటుంది, మనకు తెలిసినంత అదే. ఆ తెలివిని ఎవడో ఇంకోలా వాడాడు, గసగసాలతో డ్రగ్స్ తయారు చేస్తారు. డ్రగ్స్లో మెయిన్ వాడే ఎలిమెంట్ ముడిసరుకు గసగసాలు. ఈ ఆఫ్ఘనిస్తాన్ వైపు వాళ్ళందరికీ మెయిన్ పంట ఈ అరబ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేది ఏంటో తెలుసా? గసగసాలు. ఎందుకు అంటే డ్రగ్స్ తీసుకోవడానికి, డ్రగ్స్ కోసం, డ్రగ్స్ తయారు చేయడానికి. బంగాళదుంప గురించి మనకేం తెలుసు? ఫ్రై చేయొచ్చు, కూర చేయొచ్చు, అది మనకు తెలుసు. దాన్ని సాతానగాడికి అంటే నా తెలివిని వాడి బంగాళదుంపతో ఏం చేయగలను? బీర్లో, విస్కీల్లో ఎక్కువగా వాడేది ఏంటో తెలుసా? బంగాళదుంప. టేస్టింగ్ సాల్ట్, మనిషి వెంటనే నరాలై పాడైపోయి టేస్టింగ్ సాల్ట్ బంగాళదుంపని తయారు చేస్తారు, బంగాళదుంప ద్వారా చేస్తారు. చూడండి ఎంత విచిత్రమో. ఒకడు మత్తు మందు కనిపెట్టి దాని ద్వారా ఆపరేషన్ అయ్యి మనిషి బతికేలా చేశాడు. ఇంకొకడు డ్రగ్స్ కనిపెట్టి మత్తుతో దొర్లి ఆడిని పాడు చేసుకుని ఆడితో పాటు 10 మందిని పాడు చేసేలా కనిపెట్టాడు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఒక వ్యక్తి తన తెలివిని దేవుని వద్ద పెట్టాడు, దేవుడు తనకి సొసైటీకి ఉపయోగపడేలాగా ఆ తెలివిని మార్చగలడు. ఒకడు తన తెలివిని సాతాన్ దగ్గర చేతిలో పెడితే ఆడు ప్రపంచాన్ని చెడగొట్టే పనులు మనుషులతో చేస్తాడు. రోజు రోజుకి కొత్త ఇన్వెన్షన్స్, గేమ్స్, అవి ఇవి ఎన్నెన్నో. ఇవన్నీ ఎక్కడ మనిషి బ్రెయిన్స్లో పడతాయి. దారుణమైన యాప్స్, ఫ్రెండ్ యాప్ అంటాడు, ఆ యాప్ అంటాడు, ఏంటి అడ్వర్టైజ్మెంట్లు వాటికి ఫుల్గా. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ ఆ యాప్ని గవర్నమెంట్ ఎప్పుడుకో తెలుసుకుంటుంది, ఈ యాప్ వల్ల వ్యభిచారం జరుగుతుంది, చంపుకుంటున్నారు, ఈ చెట్ట పరిచయాలన్నీ జరిగిపోతున్నాయని ఎప్పుడుకో టిక్ టాక్ బ్యాన్ చేసినట్టుగా దీన్ని బ్యాన్ చేస్తారు. ఈ లోపు చాలామంది చెడిపోతారు. అది ఎవడ మైండ్లోనో పుడుతుంది. అమ్మాయిల గురించి ఎత్తుకుతుంటాం, దొరకట్లేదు, ఒక యాప్ ఉంటే ఇంచక్క అందులో అమ్మాయిలు ఉన్నారంటే దొరకచ్చు, కానీ ఎవడికో పుట్టింది ఆ దరిద్రం ఆలోచన. చూడండి, మనిషి తన నిక్షిప్తమైన తెలివి, బయటికి కనపడని ఆ సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని లోకానికి, సాతానికి అప్పచెప్తే అది ప్రపంచాన్ని చెడగొట్టింది. అందుకే యేసయ్య తెలుసా? నాకివ్వండి, దాన్ని ఎలా వాడాలో నేను చూసుకుంటాను. దేవుని స్తోత్రం. ఆయన అర్హుడు. నీ తెలివిని నీ శక్తిని సరైన రీతిలో వాడడానికి ఆయన అర్హుడు. అండ్ అది నీకు ఇచ్చింది ఆయనే, నిన్ను సృష్టించింది ఆయనే కాబట్టి ఆయనకి ఇవ్వు. అప్పుడు దాని నుంచి ఎంత బాగా వాడతారు. ప్రతి ఒక్కరికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు చూసిన వెంటనే పట్టుకుని దాన్ని చేయగలుగుతారు, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఒకరు అద్భుతంగా పాడగలుగుతారు, ఒకరు మీడియాలో చాలా టక్ అన్నీ క్యాచ్ చేసుకుని ఏది ఎలా చేయాలో వస్తుంది, ఒకరు ఇమేజ్లు చేయగలుగుతారు, ఒకరు ఏదో నీకు ఉంటే నీకు తలాంతులు ఉన్నాయి. ఆ తలాంతుల్ని దేవునికి అప్పచెప్పు. ఆ తలాంతులు ఇంకో దానికి వాడకం. ఇంకో మాట చెప్తాను నేను. నువ్వు
మంచి ఇమేజ్ లేదా వీడియో ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాన్వా అని, క్యాన్ మాస్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీడియోస్ చేయగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది, పైకి ఏం కనపడవు, బట్ అది లోపల ఉంది, చేయగలుగుతాం, వెరీ గుడ్. ఎవరో తెలిసిన వాళ్ళది ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఏదో సంథింగ్, నీకు అనిపించింది సరదాగా అడిగి, మనకి ఇదంతా వచ్చు కాబట్టి దీని ద్వారా ఒక మంచి వీడియో ఒకటి చేసి దానికి ఒక మంచి మ్యూజిక్ పెట్టి సరదాగా ఇద్దామని ఓ 2 గంటలు కూర్చొని చేసాం. నా క్వశ్చన్ ఏంటంటే, నీ శక్తిని దానికి ఖర్చు పెట్టడానికి ఏ అర్హత ఉంది అటు పక్కన? ఎందుకు ఇచ్చావు? తను నీకు ఇచ్చాడా శక్తి? లేదు. నీలో ఆ తలాంత ఉండడానికి కారణం అతను కాదు. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని అందుకు ఖర్చు పెడతాం. దాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలంటే దేవుని కోసం ఖర్చు పెట్టు, లేదా నీ లైఫ్ కోసం ఖర్చు పెట్టు, నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టు. అనవసరం ఖర్చు పెడతాం చాలాసార్లు. నీ శక్తిని అనవసరమైన వాటికి, అనవసరమైన చోట్ల ఖర్చు పెడతావు. వెంటనే నువ్వు ప్రశ్నించుకో, ఈజ్ ఇట్ వర్తీ? దానికి అర్హత ఉందా? ఆ శక్తిని తీసుకోవడానికి అర్హత కలిగిందా? యేసన్న మాట చూడండి, నేను అర్హుణ్ణి, నేనే అర్హుణ్ణి, నీవే అర్హుడవు అన్నాడు. యేసు అర్హుడై ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాలు గడుపుతూ దాన్ని ఎక్స్టర్నల్గా ఇంకా ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే అది దేవుడికి ఇస్తే, ఈ సొసైటీ ఎలా ఉన్నా ఆలోచించండి. మనిషి కనుక తన నిక్షిప్తమైన శక్తిని, ఆ సామర్థ్యాన్ని దేవుడికి అప్పచెప్పుంటే, దేవుడి నడిపింపుకి అప్పచెప్పుంటే ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత ఘనంగా ఉండేది, ఎంత గొప్పగా ఉండేది. అసలు రూపురేఖలు వేరుగా ఉండేవి. ఇవి ఎంత నాశనం అవడానికి కారణం, దాన్ని ఎవరికి ఇవ్వాలో మనిషికి తెలియలేదు, ఎలా ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో మనిషికి తెలియలేదు. నన్ను అనేవారు మా టీచర్సు, వీడు ఒకసారి చాలండి, వీడు ఏకసంతాగ్రహి, ఒకసారి చూస్తే చాలు. దాన్ని నేను నా దేవునికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే దాన్ని మల్టిప్లై చేసి 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 చెక్కి 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 తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని ఎవరన్నా ఎలాగ అన్ని రిఫరెన్స్లు ఎలాగ బడబడ మనకి ఏమైనా గుర్తుంటాయి కదా ఏమన్నా? మన 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 నిక్షిప్తమైన ఆ బ్రెయిన్ని దేవునికి అప్పచెప్తే దేవుడు దాన్ని ఎలా కావాలంటే అలా చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇక మళ్ళీ చాలామంది ఇచ్చిన వాళ్ళు ఉన్నాం, కానీ నేను దానికోసం మాట్లాడలేదు. నేను మాట్లాడేది ఏంటంటే, ఇవ్వకూడదు దానికి ఇస్తున్నాను చూసారా, అక్కడే వస్తుంది నష్టం అంతా, అక్కడే వేస్ట్ అవుతుంది టైం అంతా, అక్కడే మన లైఫ్లో చాలా ముఖ్యమైన వాటిని పోగొట్టుకుంటున్నాం. సో ఆయన మాత్రమే దానికి అర్హుడు. అప్పుడు ఆయనకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మనం కూర్చొని ఒక్కోసారి రేటు కోసమో తెగ ఆలోచించేస్తుంటాం, ఓ ఆలోచించేస్తుంటాం. అవసరమా దానికి? మనిషికి తెలియట్లేదు దేనికి ఇవ్వాలి. ఇప్పుడు మేము క్రిస్మస్లు చేసేటప్పుడు నెల రోజుల ముందు నుంచి ప్లాన్, నవంబర్లో ప్లాన్ స్టార్ట్ చేసి ఏంటి 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 స్టార్ ఎక్కడ పెడదాం, ఈసారి ఎంత సైజ్ చేద్దాం, ట్రీ ఎలా చేద్దాం, ఎంత ఆలోచన. నా ఆలోచన అంతా స్టార్కి, ట్రీకి, లేదా డ్రామా ఏంటి, లేదా స్టేజ్ ఎక్కడ పెట్టాలి, జనాల్ని ఎలాగ తీసుకురావాలి, ఇదే మా ఆలోచన. అది దానికి అర్హత ఉందా? నా మేధాశక్తిని ఒక ట్రీకి వాడడానికి దానికి అర్హత ఉందా? అసలు ఆలోచించుకుని ఉంటే నేను దాన్ని ఖర్చు పెట్టను. నేను ఆలోచించుంటే నా మేధాశక్తిని దాన్ని ఖర్చు పెట్టను. అసలు అరే దానికి ఎందుకు నేను మైండ్ పెట్టాలి? మనం చాలాసార్లు చాలా అనవసరమైన వాటికి ఏదో జరిగింది దాని గురించి తెగ ఆలోచించేస్తుంటాం. ఎవరో ఏదన్నా దాని గురించి తెగ ఆలోచించేస్తుంటాం. ఏదో చూసాం దాని గురించి తెగ ఆలోచించేస్తుంటాం. దేవుడు ఏమన్నాడంటే, నీ నిక్షిప్తమైన శక్తిని నేను పొందడానికి అర్హుణ్ణి, నాకు ఇవ్వు దాన్ని, నువ్వు నా కోసం దాన్ని ఖర్చు పెట్టు, అప్పుడు దాన్ని నేను ఏం చేస్తానో చూస్తారు మీరు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అది చేద్దాం. మనం అనవసరంగా మన మేధాశక్తిని, మన తలాంతుల్ని అనవసరమైన చోట్ల వాడద్దు. జనాలకు తెలియట్లేదు. అది తెలియక వాళ్ళు చాలా వాడేసి చాలా ఆలోచించేసి, ఇంకా ఒక యూనిఫామ్ ఉంటే బాగుంటుందా, కొయిర్కి అంతా ఒక డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందా, అందరూ ఇది కొనేసుకోండి, అందరూ అది కొనేసుకోండి, మళ్ళీ అది ఎప్పుడు వేసుకోరు. ఎందుకు అదంతా? అంటే మన ఆలోచన అవసరమైన వాటికి ఎక్కువ వెళ్ళిపోతుంది. అయితే వాటిని కట్ చేసి మన నిక్షిప్తమైన సామర్థ్యాన్ని సంపూర్ణంగా దేవునికి వాడుదుముగాక.
కొంచెం కట్ చేసుకుంటూ వస్తే లైఫ్లో చాలా అనవసరమైనవి పోతాయి. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు మన వ్యక్తిగత జీవితం మన కుటుంబాలకు ఎలాగ వాడతాం, ఎక్స్టర్నల్గా మన మేధాశక్తిని వాడాలని అనుకుంటే దానికి అర్హత ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించి వాడండి. ఒకసారి ఆలోచించుకుని అర్హత ఉందంటే వాడండి. దీనికి ఎందుకు మన మేధాశక్తి పక్కన పెట్టాం. యేసుక్రీస్తు నువ్వేం ఆలోచించా సరే పూర్తిగా ఆయన మాత్రం దాన్ని పొందుకోవడానికి అర్హుడు. హల్లెలూయా. రైట్. రెండోది ఏముంది? ఐశ్వర్యము. గ్రీకులో దాని అర్థాన్ని మనీ అని రాశాడు సింపుల్గా. మొదటిది ఏంటి? శక్తి. రెండవది ఐశ్వర్యము అంటే డబ్బు, మన డబ్బు. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? సింపుల్గా, మీ ధనాన్ని తీసుకోవడానికి నేను అర్హుణ్ణి. డైరెక్ట్గా చెప్పేసిన మాట, నేను అర్హుణ్ణి, అంతే. నేను దీని గురించి కొన్ని రోజుల క్రితం ఆలోచించాను. ఒక అవగాహన సదస్సులో చెప్తున్నాను రిఫరెన్స్, ఇది చెప్తాను కదా. యేసుక్రీస్తు నారదు చూస్తుంటే వెలిగింది. నేను సదస్సులో మాట్లాడుతున్నాను, ఇది రన్ అయిపోతుంది ఇంకో పక్క నుంచి. నాకు 2-3 ముక్కలు ఉంటాయి బ్రెయిన్లో, అందులో ఇంకో పని జరుగుతుంటుంది. అతనికి పని జరిగిపోతుంది. ఇది కదా, ఓహో ఇదా అర్థమైంది. ఇదేంటి ఎంతకాలం ఇది రిఫరెన్స్ ఇన్నిసార్లు మాట్లాడాం, దీని మీనింగ్ ఇదే ఎప్పుడన్నా అనుకున్నాం. ఇప్పుడు నేను తర్వాత దీన్ని చెప్పాలని ప్రభు మాట్లాడిన తర్వాత ధ్యానం చేస్తాను. ఒక్కోటి ధ్యానం చేస్తుంటే నేనేం చేశానంటే, సేవకు వచ్చిన తర్వాత అన్నీ ప్రభు కోసం ఇచ్చేయాలని అనుకున్నాను. దానికి కారణం ఏంటంటే, ఆ ప్రభు మీద ఉన్న ఇష్టం. ఆయన నా కోసం అంతా చేశాడు, ఏదో ఒక సాటిస్ఫాక్షన్గా మనం ఏదో ఒకటి చేయాలి కదా, సంతృప్తి కోసం అని అలా ఒకటి అన్నీ ఇచ్చేసాను. మొత్తం ఉన్న ఆస్తి, పొలం, గేలం అన్నీ అమ్మేశాను, ప్రభుకి ఇచ్చేసాను. ఏ గొడవ లేదు నాకు, ఏమీ లేదు, ఒక 1/2 సెంట్ భూమి కూడా లేదు. దేవుడి కృప వల్ల అంతా ఇచ్చేసాను దేవుడికి. ఇచ్చేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నాకు ఆయన చేశాడు కదా, నాకు దానికోసం అండ్ నాకు ఆయన మీద ఉన్న ప్రేమ కోసం. ఇది చదువుతుంటే ఏమనిపించిందంటే తెలుసా, తీసుకోవడానికి ఆయన అర్హుడు. దేవుని స్తోత్రం. ఆయన అర్హుడు. ఆయన కాకపోతే ఎవరికి ఇస్తాం? చాలాసార్లు అంటాం, అనవసరంగా దానికి పెట్టుబడి పెట్టేశాం, అనవసరంగా దీనికి పెట్టుబడి పెట్టేశాం, అనవసరంగా అడిగి పెట్టుబడి పెట్టేశాం, అనవసరంగా దీని మీద ఖర్చు పెట్టాం. చాలాసార్లు మనం డబ్బును ఖర్చు పెట్టినప్పుడు అనవసరంగా అని ఫీల్ అవుతాం. అంటే అర్థం ఏంటి? దానికి అర్హత లేదంత, అంత అర్హత లేదానికి మనం ఖర్చు పెడతాం. యేసు ప్రభువుకి ఇచ్చిన దాని గురించి ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా మనకి? ఆ ఫీలింగ్ ఎందుకు రాలేదో తెలుసా? ఆయన అర్హుడు నీ ధనాన్ని తీసుకోవడానికి. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే, ఈ క్రియేషన్ అంతా చేసి మనకి ఇచ్చి, సంపాదించడానికి సామర్థ్యాన్ని ఇచ్చి, మార్గాన్ని ఇచ్చి, అవకాశాన్ని ఇచ్చి, సంపాదించిన డబ్బు అటు ఇటు పోకుండా మళ్ళీ దానికి ఆయనే ప్రొటెక్ట్ చేసి, ఇంత చేసిన ఆయనకి నీ ఆస్తిలో, నీ ఆదాయంలో భాగం తీసుకోవడానికి అర్హత ఎందుకు లేదు? ఆయన కాకపోతే ఇంకెవరికి ఉంది అర్హత? ఆయన కాకపోతే ఇంకెవరికి ఉంది అర్హత? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఓ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళాం, ఓ 15,000లో ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళాం. వెళ్తే 15 ఎందుకులే 18,000 కొందాం అనుకున్నాం. ఆ ఫోన్ 18,000 దాకా తీసుకొచ్చేదాకా నీకు 20,000 25,000 ఫోన్ గురించి మాట్లాడ్డావు. 18,000 దగ్గర తీసుకొస్తాడు ముందు. తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఆఫర్లో ఉందో 30,000 ఫోను 25,000కి వచ్చేస్తుంది అంటాడు. 25 దాకా వచ్చేదాకా ఈ ఫోన్ గురించే మాట్లాడతాడు, ఇంకో ఫోన్ గురించి మాట్లాడ్డావు. 28లో ఇంకో ఫోన్ ఉందండి, ఇంక దానికి వెళ్ళిపోవచ్చు కదా, కెమెరా 200 పిక్సెల్స్ అంటాడు. ఏం చేసుకుంటావు దాన్ని ఏం చేసుకుంటాం? నీ ముఖానికి ఎన్నిసార్లు తీసుకుంటావు ఫోటోలు? ఫోన్లో వచ్చిన కొత్తలో అందరూ సెల్ఫీలు. ఇప్పుడు ఎవడరా సెల్ఫీలు తీసుకున్నాడు? అయిపోయింది అది. అప్పుడు అందరూ సెల్ఫీలే. ఆడి ముఖాలు వంకర పెట్టేసుకున్నాడు, ఫోన్ ఎదరగంట పెట్టుకుని అందరూ సెల్ఫీలే. ఇప్పుడు గబుక్కుని నీ ఫోటో ఏమన్నా పెట్టంటే స్క్రోల్ చేస్తే కింద ఎక్కడ ఉంటుంది మన ఫోటో? అప్పుడు అస్తమానం సెల్ఫీలే. లేదు, ఇక ఏం లేదు. 200 మెగాపిక్సెల్ కెమెరా, 300 మెగాపిక్సెల్ కెమెరా, అది ఇది ఇంకేదో చెప్తాడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఓ 30,000 పెట్టి ఫోన్ కొనుక్కోవడానికి నువ్వు వాడే వాడకానికి ఆ ఫోన్కి అర్హత ఉందా? 30,000 పెట్టుబడి పెట్టే అర్హత? అది నా ప్రశ్న. ఇప్పుడు వ్యాపారం చేసుకున్నాడు ఉన్నాడు, ఏదో పొద్దున్నే ఏదో వెళ్ళాడు, చిన్న వ్యాపారం చేసుకున్నాడు, వచ్చేసాడు. ఏ స్ప్లెండర్ కొనుక్కున్నాడు అనుకోండి, పోన్లేరా బాగుంటుంది అంటాం. ఎఫ్జెడ్ కొనుక్కున్నాడు అనుకోండి, ఏమంటామండి? నీకెందుకురా ఎఫ్జెడ్ అంటాం. నీకెందుకురా ఏంటి అంటే అర్థం ఏంటి?
నువ్వు ఈ బండి వాడడం కోసం అంత పెట్టుబడి పెట్టావు కదా, అర్హత ఉందా బండికి? ఇప్పుడు ఎలిజిబుల్ నీకు అవసరమా అది? ఈ క్వశ్చన్ మనం ప్రతిసారి వేసుకుంటే అనవసరమైన కట్ అయిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి తెలుసా? ఏసే దగ్గరికి వెళ్తా. దేవుని స్తోత్రం. ఒక కారు కొనుక్కునేటప్పుడు ఇది నాకు చాలు, ఇది నాకు అవసరం లేదు, ₹1,00,000 ఫోన్ కొనాల్సి వచ్చిందండి, కొంటాం, అవసరం లేదు, ఇంకేం చేసుకుంటావు? నేను 17,000 ఫోన్ వాడుతున్నాను, మొన్న 50,000 ఫోన్ చూశాను, వెనక్కి తిప్పాను ఎదరికి తిప్పాను, బాగుంది, కానీ నాకు అవసరం లేదు. నాకేం అవసరం? దాన్ని ఏం చేస్తాను నేను? 200 మెగాపిక్సెల్ కెమెరా అండి, నా ఫోటో అడిగితే నేను ఎన్ని రోజులు కిందకు లాగాలో తెలుసా? నా ఫోటోలు వేయడం అందులో, నేను ఏం చేసుకుంటాను కెమెరాతో? పోనీ నేను తీసే షార్ట్ ఫిల్మ్ ఫోన్తో తీస్తానా? తీను. ఎందుకంటే ఎందుకు లేదు, ఏం పని లేదు దాంతో. ఆ స్పీడ్ ఉంటుందండి, ఈ ఫీచర్లు ఉంటాయి, ఆ ఫీచర్లు ఉంటాయి, వీడియో గేమ్ ఎంత ఆడినా వేడెక్కదండి, నేను ఆడతానా ఎడుతానా? సో నేను ఒక 50,000 ఫోన్ పెట్టడానికి ఆ ఫోన్కి అర్హత లేదు, అది ఎలిజిబుల్ కాదు, దానికి అర్హత లేదు. అందుకని నేను అనుకున్నాను తెచ్చుకుని, నాకు ఇది కొద్దిగా స్లోగా ఉంది, నాకు కొంచెం స్పీడ్ ఉన్నది, నాకు అర్హత చాలు, కొనుక్కుంటానే హ్యాపీ, అందులో ఇంకేం డౌట్ లేదు. మించాడు ఆఫర్ అండి, ₹1,00,000 ఫోన్ 50,000కి వస్తుంది అన్నాడంటే, 50,000 నాకెందుకు? 1,50,000 నాకు వస్తుంది, నేను 50,000 ఇవ్వాలి కదా. మీరు ఈ ఆఫర్లకే ఈ టోకరాలు పడిపోకుండా మీరు ఏం కొన్నా సరే అది ఎలిజిబుల్లా కాదా అంతే. ఇల్లు కట్టుకుంటున్నావు, ఆ ఇంటికి ఎంత పెట్టాలి? సోఫా సెట్ కొనడానికి వెళ్ళావు, ఒక 6,000 ఉంది, 7,000 ఉంది, సరిపోద్దా నీకు? ఓకే. 25,000, 30,000, 50,000, 1,00,000, 2,00,000, నువ్వు ఎంతకు వెళ్ళిపోతే అంతకు ఉంటుంది. అది నీకు అవసరమా? దానికి నీ ఇంట్లో నువ్వు దాన్ని తెచ్చుకుని పెట్టుకోవాలి, నీకు అర్హత ఉందా? అది నువ్వు ఆలోచించు. ఇది ఎలిజిబుల్ నేను ఇంత డబ్బులకి పెట్టాను. అలా ఆలోచించుకుంటే మన లైఫ్లో చాలా వాటికి ఎన్నో ఫంక్షన్కి అనవసరానికి వచ్చి బొడ్డు పెడతాం, అంత అవసరం లేదు ఆ ఫంక్షన్కి. ఇంకా సింపుల్గా చేసుకోవడానికి చాలా దానికి ఖర్చు పెడతాం. బట్టలకి వెళ్ళి చాలా అనవసరమైన ఖర్చు పెడతాం. మనం షాపింగ్కి వెళ్ళి ప్రతి విషయంలోనూ చాలా ఖర్చు పెడతాం. అవి అర్హత లేనివి, అంత ఖర్చు పెట్టడానికి అర్హత లేనివి. కానీ యేసు ఆయన ఐశ్వర్యాన్ని తీసుకోవడానికి అర్హుడంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నీ ఆస్తి అంతా ఇచ్చేద్దాం అనుకున్నా సరే తీసుకోవడానికి ఆయన అర్హుడు. దేవునికి స్తోత్రం. ఇచ్చేయచ్చురా యేసు ప్రభుకి, తప్పే ఉంది అనిపిస్తుంది. ఏమి ఇంకో క్వశ్చన్ రాదు. ప్రభుకి ఇచ్చేయచ్చు, ప్రభు ప్రాణం ఇచ్చాడు, ఈ సృష్టి ఇచ్చాడు ఆయన కోసం. పైగా ఏంటి, మనం ఏమి ఇచ్చినా మళ్ళీ ఏంటి, రిటర్న్లో బోల్డ్ ప్లాన్లు వేసుకుంటాడు, అదంతా ఆలోచించకపోయినా ఆయన నీ ఐశ్వర్యాన్ని తీసుకోవడానికి అర్హుడు. అందుకు నేను మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకి ఇచ్చేటప్పుడు లెక్కలు వేసుకోవద్దు, వాటాలు వేయద్దు, ఎంత చేయగలవో అంతా చేసాయి, లెక్కల వాటాలు వద్దు. కొత్త నిబంధన తీసుకుంటే లెక్క 10వ ఇచ్చేయి, దాని తర్వాత ఇదిగో పలానా వాళ్ళకి ఇచ్చే, ఇంకా నీ మనసులో అనుకున్నంత ఇచ్చే, అన్నీ 10 దాటించే లెక్కలన్నీ. నువ్వు ఎంత ఇస్తే అంత. మొన్న ఒక బ్రదర్ కలిసి ఏమండి మా పాస్టర్ గారు దశంభాగం ఇవ్వకపోతే నరకానికి పోతాం అంటున్నారు, తప్పే కదండి అలా చెప్పడం అని అన్నాను. దశంభాగం ఇవ్వకపోతే నరకానికి పోతాం అనడం తప్పే, కానీ దశంభాగం ఇవ్వడం కరెక్ట్. అది అందరూ ఇచ్చారనుకో, ఆ మాట చెప్పే పనే ఉంది ఆయనకి? లేదు. అండ్ అలా భయపెట్టడం అది ఖచ్చితంగా ఆయన తప్పే, 100% అది తప్పుడు బాధే. కానీ నువ్వు దేవుడికి ఇవ్వడం అనేది మంచిది, దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దని చెప్పాను. నిజం. అసలు ఆశీర్వాదం గురించి ఆలోచించడం పక్కన పెడితే ఆయన వర్తే అండి, ఆయన అర్హుడు, ఎంతైనా ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం. కుక్క హెల్త్ బాగాలేదు, దానికి హాస్పిటల్ తీసుకెళ్ళాం. కిడ్నీలు పోయినాయండి, కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఆపరేషన్ అదికి 2 లక్షలు అవుద్దన్నారు అనుకోండి. సపోజ్ పెడతాం పెట్టుబడి. మన అబ్బాయికి బాగాలేదు, 2 లక్షలు అవుద్దన్నారు, పెడతాం పెట్టవా? ఏం తేడా ఏంటి? అర్హత. నా ఆస్తి నా కొడుకు ఇవ్వడానికి అర్హత ఉంది, వాళ్ళు తీసుకోవడానికి అర్హత ఉంది, అక్కడ పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంది. ఎంత అర్హత అంతా చేస్తాం. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ ఐశ్వర్యం అంతా తీసుకోవడానికి ఆయన అర్హుడు, కాబట్టి నువ్వు ఎంత చేయగలిగినా లెక్కలు వేసుకోకుండా చేయి దేవుని కోసం. దేవుని స్తోత్రం. చిట్ట చివరికి మనం పట్టుకెళ్ళేది ఏముంటుందండి? ఏముండదు. ఇక్కడ ఏమి ఇచ్చామో అదంతా అక్కడ పట్టుకెళ్ళగలం. హల్లెలూయా.
ఎప్పుడు అంటారు ఏమీ పట్టుకెళ్ళామంటారు. అది ఒక కోణంలో కరెక్ట్గానే ఒక కోణంలో తప్పు. నేను దాన్ని ఒప్పుకోను అసలు. ఏమి ఎందుకు పెట్టుకెళ్ళావు? యేసు ప్రభుకి ఏమి ఇచ్చావు అది అంతా అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. అన్నాడు కదా, మీ ధనాన్ని నా దగ్గర దాచుకోండి అని చెప్పాడా? అంటే ఇక్కడ యేసు ప్రభు కోసం నువ్వు ఏం చేసావు అదంతా నువ్వు పట్టుకెళ్ళిందే. నువ్వు ఏది పోగొట్టుకోలేదు అంతా పట్టుకెళ్ళింది. ఇక్కడ ఏది వదిలేవో, ఏది దాచావో అదంతా వదిలేస్తాం. ఏది దాచుకున్నామో మనకనుకుని అదంతా వదిలేస్తాం. ఏది ఖర్చు పెట్టేసామో యేసయ్య కోసం అదంతా మనం దాచుకున్నాం. దేవుని స్తోత్రం. నేను ఆస్తిమంతున్నా అంటే బోల్డ్ అంత వడ్డీ ఉంది. నేను దేవుడి దయ వల్ల వెళ్ళిపోయానంటే పరలోకం, నాకు బోల్డ్ ఆస్తి ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. ఎక్కడ మనకి ఏమీ లేదు. మా డాడీ సడన్గా ఏమైనా అవసరం వస్తే ఏం చేస్తాడు? సడన్గా అవసరం వస్తే ఇస్తాడు మా వాడు. సడన్గా వస్తా తీట్రా పీటర్ అప్పుడే సడన్గా అడిగేసి ఉంటే 2 రోజులు ముందు చెప్పాల్సింది కదా, డబ్బులు ఏమంటాడు యేసుప్రభు. ఎందుకంటాడు? సడన్గా అవసరం వస్తే ఏముంది? నాకు సడన్గా అవసరం వద్దని ఆయనకి సంవత్సరం ముందే తెలుసు. నాకు సడన్గా వచ్చింది కానీ ఆయనకి సడన్గా రాదు కదా అది. కాబట్టి ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి. నీ ఐశ్వర్యాన్ని పొందడానికి మాత్రం యేసు అర్హుడు. చాలా దారుణాతి దారుణం, బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులు ఆస్తులు కూడబెట్టుకోవడం, సేవకులు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకోవడం, సేవకులు 2-3 కార్లు పెట్టుకోవడం, సేవకులు ఖరీదైన కార్లు పెట్టుకోవడం. అర్హత ఉందా అసలు? ఈ భూమి మీద పెట్టుబడి పెట్టడానికి దీనికి ఏ అర్హత ఉంది? ఒక సేవకుడు ఒక కారు మీద ₹1,00,00,000 పెట్టడానికి కారుకి ఏం అర్హత ఉంటుంది? ఏ అర్హత ఉన్నా నా యేసుకే ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన వర్తి, ఆయన అర్హుడు దానికి. కాబట్టి ఐశ్వర్యం పొందుటకు ఆయన అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా. ఐశ్వర్యం పొందుటకు ఆయన ముమ్మాటికి అర్హుడై ఉన్నాడు. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త. వాళ్ళు ఏదో కొనమని అంటారు. అంత పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉందా లేదా ఆ వస్తువుకి? అంతే. అంత అవసరం ఉందా లేదా? అంతే. మించి ఎవరు వెళ్ళొద్దు. దేవుడు మనల్ని అలా నడిపించునుగాక. నెంబర్ 3 ఫస్ట్ ఏంటి? శక్తి. తర్వాత ఐశ్వర్యం. ఇది ఇబ్బందిగా ఉందా? రెండోది ఇబ్బంది ఏం లేదు కదా మీకు? అలాంటి వాళ్ళు కాదు కదా మీరు. మూడోది జ్ఞానము. జ్ఞానము అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? పైన తెలివి చదువుకోవడం వల్ల వస్తుంది. పైన మన నిక్షిప్తమైన శక్తి, మన మేధాశక్తి చదువుకోవడం వల్ల వస్తుంది. తెలివైన వాళ్ళతో తిరగడం వల్ల వస్తుంది. అలా గాలికి దూలికి పెరగడం వల్ల వస్తుంది. రకరకాలుగా వస్తుంది. నేర్చుకోవచ్చు. చదవడం వల్ల ఎక్కువ, చూడడం వల్ల వస్తుంది. జ్ఞానం కేవలం దేవుని వల్లే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎలా దొరుకుతుంది? 3 రకాలు, 3 విధాలుగా జ్ఞానం దొరుకుతుంది. నెంబర్ 1 బైబిల్ చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. నెంబర్ 2 పరిశుద్ధాత్మ మనలో ఉండడం వలన ఆయన మనకి జ్ఞానం కలగజేస్తాడు. నెంబర్ 3 దేవుణ్ణి అడగడం వల్ల దేవుడు మనకి జ్ఞానం కలగజేస్తాడు. ఈ 3 కాకుండా మరి ఎక్కడ నుంచి వేరే కోణంలోంచి జ్ఞానం రాదు. ఈ 3 విధాలుగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఎవరో ఒకరు చెప్పారంటే తెలుసుకున్నామంటే వాళ్ళకు కూడా దేవుడు చదవడం వల్ల అడగడం వల్ల ఇస్తే అది మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అంతే. ఆ జ్ఞానం అంటూ వచ్చింది మాత్రం దేవుని వల్ల, బైబిల్ వల్ల, పరిశుద్ధాత్మ సహాయం వలన. దీనివల్లనే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఎవరు అర్హుడట? దేవుడు. జ్ఞానం పొందడానికి అర్హుడేంటి? ఇది కొంచెం విచిత్రంగా ఉందేంటి? చెప్తాను మాట. నేను నా జ్ఞానంతో లేదంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఒక పుస్తకం రాశాను అనుకుందాం. పుస్తకం రాశాను. ఎవరో వచ్చి చాలా అద్భుతంగా ఉందండి పుస్తకం, చాలా బాగా రాశారు, థ్యాంక్స్ అండి అన్నాను. అంటే ఆ జ్ఞానాన్ని ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు నేను తీసుకున్నాను. ఎందుకు? చాలా థ్యాంక్స్ అండి అంటే చాలా బాగా రాశారండి అంటే నేను తీసుకున్నాను దాన్ని. ఎస్ థ్యాంక్స్ అండి. అయ్యో నేను కదండి దేవుడి సహాయం వల్ల చేశానంటే ఇప్పుడు జ్ఞానం ఎవరు తీసుకున్నారు? యేసయ్య. నా జ్ఞానానికి తగిన మహిమ ఆయన తీసుకోవాలి. జ్ఞానము పొందుటకు ఆయన అర్హుడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇది దేవుడిది. అర్థమైందా? దేవుడికి ఇచ్చాడు. ఇది దేవుడిది. దేవుడి దయ వలన, దేవుని కృప వలన, దేవుని సహాయం వలన అంతే. నిన్న మీటింగ్ అయిన తర్వాత కొంతమంది మాట్లాడినప్పుడు మొన్న ఒక ఆయన వచ్చి ఇందులో ప్లే చేస్తున్న పాటలు మీరే రాశారట కదండి. నేను అడిగాను ఎవరండి పాటలు రాసిందని. మీరే రాశారట కదా. అవునండి దేవుడు సాయం చేశాడు. ఏంటంటే చాలా అద్భుతమైన పాటలు అండి, చాలా చోట్ల పాడుకుంటున్నారు. అలా ఇలా ఏమంటే ఇదంతా దేవుడి సహాయం అండి, నాకేం సంగీతం రాదు, ఏమీ రాదు, దేవుడు సడన్గా ఇచ్చాడు, అలా పాట అయిపోయిందండి, ఇది అంతా దేవుడు కృప అండి అయిపోయింది. ఆయన వచ్చి అడిగినప్పుడు థ్యాంక్స్ అండి, మనమే అండి, ఇదంతా మనమే చేసామండి ఇది.
ఎలా అయిపోయిందో తెలుసా? ఇది దేవుడిచ్చిన జ్ఞానం, అది 100%, అందులో ఏం డౌట్ లేదు. నేను పాట స్కేల్లో పాడను, నేను పాట రాయడం ఏంటి? నాకు తెలుసు నా సామర్థ్యం. అందుకనే ఎక్కడ ఆర్కెస్ట్రాలో నేను పూనుకోని పాడడానికి. ఒకవేళ పాడితే ఆడికి గ్యాప్ ఇవ్వకుండా పాడేసుకుంటాను. నేను నాకు రాదు, నాకు తెలుసు. సో నేను ఎలా రాస్తాను? మొన్న ఒక పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్లో పాస్టర్ గారి ఫోటో ఉంది. ఆ ఫోటోలో పేరు ఉంది. పేరు కింద పలానా పాట రచయిత అని పెట్టుకున్నాడు. ఏమన్నా మాట్లాడితే దేవుడండి అంట. పాట రచయిత నువ్వని ఎందుకు రాసుకున్నావు? ఇప్పుడు జ్ఞానం ఎవరిది? ఇప్పుడు జ్ఞానం ఎవరు తీసుకున్నారు? నేను రాశాను, ఆయన తీసుకున్నాడు. జ్ఞానం ఎవరు తీసుకోవడానికి అరువుడో తెలుసా? యేసు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివి, జోక్ చెప్తాను చూడండి, బైబిల్ చదివి జ్ఞానం సంపాదించుకుని మహాజ్ఞాని నేను. నీకు ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి. అంటే జ్ఞానం ఎవరిచ్చారు? బైబిల్. అంటే బైబిల్ అంటే ఎవరు? దేవుడు. అంటే జ్ఞానం ఎవరిదే? దేవుడిది. ఆ జ్ఞానం దేవుడిదని చెప్పకుండా నాదని చెప్తావేంటి? తీసేసుకున్నావు, జ్ఞానం తీసేసుకున్నావు. ఇక అక్కడి నుంచి ఇంక పేరు వెళ్ళయే, డైనమిక్ స్పీకర్లు అంట, ఆ స్పీకర్లు అంట, ఈ స్పీకర్లు అంట, బైబిల్ రత్నాలు, బైబిల్ వజ్రాలు, బైబిల్ పగడాలు, ఎన్ని ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో బైబిల్కి సంబంధించి. వీళ్ళందరూ సంగీత రత్నాలు ఇవన్నీ రాసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు ఎలాగా? వాళ్ళేమో సాక్ష్యంలో ఏమీ రాదండి, దేవుడు నాకు నేర్పించాడండి. దేవుడు నీకు నేర్పించినాడు, నువ్వు సంగీత రత్న ఎలాగయ్యావు? నువ్వు ఎలాగ సంగీత రత్న, సాహిత్య రత్న ఎలా అయ్యావు అంటే తీసుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నావు, ఇది నాదని తీసుకున్నావు. అందరూ అలాగే చేశారు. మేము 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 నేను చెప్పాను, నేను చేశాను. దేవుని జ్ఞానం వలన రాసిన పాటలు, కొట్టిన సంగీతం, చెప్పిన ప్రసంగాలు, రాసిన పుస్తకాలు, చేసిన వీడియోలు, ఏదైనా కానీ దానికి సంబంధించి ఏదైనా అర్హత తీసుకోవాలంటే అది మన దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. అందరూ తీసేసుకున్నారు, అందరూ లాగేసుకున్నారు, అందరూ మేమే అంటున్నారు, మాదే అంటున్నారు, మేమేం చేసామంటున్నారు. పలానా వాళ్ళు అని పొగుడుతుంటే థ్యాంక్స్ అండి, వందనాలండి, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ అంటారు. ఆఖరికి సిస్టర్ మీరు ముఖం చాలా కలగా ఉందండి, దైవకాలం ఉందంటాడు ఒకడు కావాలని. కింద థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ గాడ్ బ్రదర్. ఏమి అంతా మేమే, మొత్తం అంతా మేమే తీసేసుకున్నాం. మొత్తం అన్నీ దేవునికి ఎక్కడ జ్ఞానం అనేది వెళ్ళకుండా చేసేసాం. కొంతమంది ఏంటి తెలుసా? ఓ బ్రదర్ అన్నారు, బ్రదర్ ఒక 2 lakhs చూడండి, నాకెవరు ఇస్తారండి, ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఏదో అని. అంటే మనం ఒక నెలలో ఇచ్చేచ్చండి, ఎందుకంటే డిసెంబర్ అంతా మీటింగ్స్ కదా, మనం వెళ్తాం, నెలలో ఇచ్చేచ్చన్నాడు. అంటే ఆయన జ్ఞానాన్ని ఏం చేశాడంటే సంపాదనకు వాడేసుకున్నాడు. ఇది దేవుడిది ప్రభా, ఎంత ఇస్తే అంత. ఇప్పుడు ఏంటి ప్లాన్లో ఒక 20 మీటింగ్కి వెళ్తారు, 10,000 లెక్కేసుకుంటారు, ఫిక్స్ చేస్తే 2 లక్షలు వచ్చింది నెలలో, అయిపోయింది. ఎవడు ఛార్జీలు పెట్టుకుని భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తారు మాకు. అంతే. జ్ఞానాన్ని ఏం చేశాడు తెలుసా? ఇతను తీసేసుకుని దాన్ని డబ్బుల కింద మార్చేసుకున్నాడు. ఎవరికి వాళ్ళే పేరు కింద మార్చేసుకున్నవారు, డబ్బుల కింద మార్చేసుకున్న వాళ్ళు, ఘనత కింద మార్చేసుకున్న వాళ్ళు జ్ఞానాన్ని తీసేసుకున్నారు. నువ్వు దేవుని జ్ఞానం వల్ల ఏమైనా చేస్తే ఎప్పుడు ఈ విషయం మర్చిపోకు. దానికి అర్హత, ఆ జ్ఞానాన్ని పొందుకునే అర్హత యేసుకు మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. ఇది నాది కాదు, యేసుది. ఇది నేను కాదు చేస్తా, ఆయనే చేశాడు. దీనికి సామర్థ్యం చేసింది మేము కాదు, ఆయన. వచ్చి ఇంత ఖర్చు ఎలాగంటారు ఒక మీటింగ్ దగ్గరికి వచ్చి. నేను వెంటనే ₹1 అప్పలేదండి, దేవుడు చూసుకున్నాడు. మేమేమీ పెట్టలేదండి, రూపాయి పెట్టుబడి పెట్టలేదు, అన్నీ దేవుడు ఇచ్చాడు, దేవుడు చూసుకుంటున్నాడు. ఎందుకు చెప్పాలి నేను? ఇంకా పెట్టడానికి అంతా అయిపోయింది కదా, నేను ఇంకేం చెప్పాలి? ఒకవేళ ఉన్నా పెట్టనేమో, నేను పెట్టే పరిస్థితే రానివ్వలేదు. అన్నీ దేవుడే చూసుకున్నప్పుడు ఎందుకు అలా మనం ఏం లేదండి ఇలా అయిపోయామండి, అలా అయిపోయాం లేని మాటలు చెప్పి తీసుకోవడం, దాన్ని కూడా వాడుకుని జనాల జ్ఞానాన్ని, ఒక్కొక్కడు తన జ్ఞానాన్ని ప్రసంగాల్లో ఎవరన్నా బాధపడడానికి, ఒక్కొక్కడు అంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి ప్రసంగంలోంచి కానుక అడగగలరండి ఒక్కొక్కడు. నాకు ఏంటి ఈ రిఫరెన్స్ నుంచి ఎలా తగిలేడు రా అనుకుంటాను. నాకే అర్థం అవదు. ఇన్ని జంపులు చేసి అందులోకి వెళ్ళిపోతాడు, అందులోకి వెళ్ళిపోతాడు. అసలు ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఏదైనా చేయగలరు వాళ్ళు. వాళ్ళకి బైబిల్ నుంచి వచ్చిన జ్ఞానాన్ని అలా వాడుకున్నారు. అలాగా మనుషులు జ్ఞానాన్ని తీసుకున్నారు. అయితే నిజంగా ఆలోచించు, క్రైస్తవ్యం అంతా బైబిల్ ద్వారా వచ్చిన తమ జ్ఞానానికి కారణం దేవుడే అని, ఆ అర్హత ఆయనకే ఉంది, జ్ఞానం ఆయనదే అని కనుక అంటే అసలు క్రిస్టియానిటీ ఎలా ఉంటుందా?
నిజంగా ఈ 12వ వచనం క్రైస్తవ్యంలో నెరవేరితే క్రిస్టియానిటీ ఇలా ఉండదు. ఇది కాదు. ఆదిమ సంఘం ఏమై ఉందో అది అయిపోతుందండి. హల్లెలూయా. పౌలు ఏమంటాడు? మేమేమన్నా మేధావులం అంటాడా? పనికిరానట్టు కనబడతాం మేము. ఏముంది అంటాడు. మేము ఏ పార్టీ వాళ్ళు అంటాడు పేతురు. అంటే వీళ్ళందరూ శక్తియు జ్ఞానం ఐశ్వర్యం అన్నీ ఎవరికి ఇచ్చేసారు తెలుసా? దేవా నీవే, దేవునికి స్తోత్రం. ఆ పైకి వెళ్ళిన వాళ్ళు ఆ మాట ఎందుకు చెప్పారు తెలుసా? కింద అలా బతికారు కాబట్టి పైన మాట చెప్పగలిగారు. కింద పట్టుపోయిన వాళ్ళు అందరూ కింద ఉంటారు. ఈ మాట చెప్పడానికి వాళ్ళు పైకి వెళ్ళరు, పైన చూడరు. సో ఇది గుర్తుపెట్టుకో. రేపు దేవుడు మనల్ని హెచ్చించవచ్చు, ఇంకా మంచి స్థితికి తీసుకెళ్ళచ్చు, ఇంకా మంచి జ్ఞానం మనకి ఇవ్వచ్చు. ఆ జ్ఞానంతో ఎన్నో ప్రొడక్ట్స్ మనం దేవుని కోసం మనం చేయొచ్చు. కానీ ఏం చేసినా కానీ ఎప్పుడు మాత్రం మర్చిపోకో, ఈ జ్ఞానం దేవునిది. హల్లెలూయా. ఆ క్రెడిట్ తీసుకోవాల్సిన అర్హుడు ఈ జ్ఞానం దేవునిది. ఇదిగో జ్ఞానం పొందుటకు ఆయన అర్హుడు అన్నట్టుగా ఆయన అర్హుడు అని ఆయనకి మాత్రమే ఆపాదించుదుముగాక. 4వది ఏంటి? బలము. మన బలము ఎవరికి ఇవ్వాలని అర్హుడు ఎవరు? దేవుడు. నీ బలంతో కూలి పనికి వెళ్ళు, ఇబ్బంది లేదు. వ్యాపారం చేయి, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ సరదాగా బయటికి వెళ్ళి తిరిగి వద్దా ఉన్నారు, వెళ్ళి ఆ బలాన్ని ఖర్చు పెట్టుకో. నువ్వు నీకు నీ ఫ్యామిలీకి కాకుండా ఎడిషనల్గా నీ బలాన్ని ఖర్చు పెట్టాలనుకుంటే ఉపయోగకరమైందే. దేవుడికి ఖర్చు పెట్టు. ఎవరో కష్టాల్లో ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఓపిక అంతా అయిపోయేదాకా తీసుకెళ్ళు. పని చేయి, నీరసం అయిపోయినా బలం అంతా అయిపోయినా పర్లేదు. ఎందుకు? అది కూడా వాక్యాన్ని నెరవేర్చడమే. అప్పుడు ఎవరి కోసం ఖర్చు పెట్టినట్టు? బలాన్ని దేవుని కోసమే. ఫ్రెండ్ ఎవడో బీచ్కి వెళ్తాం సరదాగా రారా అన్నాడు, వెళ్ళి నీ బలవంతా ఖర్చు పెట్టి సాయంత్రం ఒళ్ళొప్పులు ఎందుకు తెచ్చుకున్నావు? పాంప్లెట్లు పంచి ఒళ్ళొప్పు తెచ్చుకో, వర్త్. పోస్టర్లు అంటే ఒళ్ళొప్పు తెచ్చుకో, వర్త్. అర్హత ఉంది దానికి. నువ్వు అలా వర్త్ ఉంది. ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదో గొడవైంది, దెబ్బలు తినొచ్చావు, అదేం వర్త్? సువార్త చేసి దెబ్బలు తినరా, వర్త్. అర్థమైందని చెప్పింది. నీ బలము యేసు కోసం ఖర్చు పెట్టు. ఎందుకంటే నీ బలాన్ని తీసుకోవడానికి ఆయన అర్హుడు. హల్లెలూయా. అర్హుడైన. చాలామంది పాస్టర్లను పూర్తిగా మానేసి సేవ చేయమని ఎందుకంటాడు తెలుసా? దేవుడు ఏం ఫిక్స్ అవుతాడంటే, వీడి బలం ఆడేవాడికో ఖర్చు పెడుతున్నాడంటే, వద్దు నాకే ఖర్చు పెట్టాడు. కొంతమంది పార్ట్ టైం ఇవ్వచ్చు పరిచర్య, ఫుల్ టైం పిలిస్తే దేవుడు అన్నీ మానేసి వచ్చేయమంటాడు ఒక్కొక్కడు. దేవుడు ఏం ఫిక్స్ అయ్యాడంటే, వీళ్ళలో ఉన్న ప్రతి గ్రాము బలము కూడా నాకే కావాలని ఫిక్స్ అయిపోయాడు, అంతే తీసేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఆ పనికి ఈ పనికి బలాన్ని ఖర్చు పెట్టేప్పుడు అన్నీ రివర్స్ కొడుతుంటాయి, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఖర్చు పెట్టకూడదు. ఈసారి నువ్వు ఆలోచించు. నువ్వు తిన్నావు, బలం వచ్చింది, ఆ బలాన్ని పనికెళ్ళో ఒక 70% ఖర్చు పెట్టావు, ఇంకా 30% ఉంది. ఈ 30% ఖర్చు చేయడానికి ఫ్రెండ్స్, చుట్టాలు, లేదా ఆపరిచయాలు, ప్రయాణాలు అవి ఇవి చాలా చుట్టుముట్టాయి. దీన్ని వాళ్ళకి ఖర్చు పెట్టడానికి ఏ అర్హత ఉంది? వాటికి ఖర్చు పెట్టడానికి ఏ అర్హత ఉంది? అర్హత లేదా? వదిలే. ఉండొచ్చుకో, ఏసే ఖర్చు పెట్టి ఏ మోకాళ్ళు ఓ పావు గంట ప్రార్థన చేయి, గట్టిగా స్తుతించు, 4 పాటలు పాడు. వర్త్. ఆయన తీసుకోవడానికి అర్హుడు. అంతే తప్ప అనవసరమైన వాటికి బలాలు ఖర్చు పెట్టేసి అనవసరం ఎక్కడో ఎవరో చుట్టాలు పెళ్ళి అంటారు, అక్కడికి కూడా చుట్టు పెట్టుకుని ఆ బస్సు మారి ఈ బస్సు మారి ఎందుకు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయింది. ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత దారుణం అంటే దారుణం రా బాబు. ఆడవాళ్ళు ఎంత కక్కుతుంటారో ఎప్పుడు అనుకోలేదు నేను నిజంగా. మీడియాయే బాబోయ్ ఫ్రీ బస్సు తీసేయండి బాబోయ్, గొడవలు తట్టుకోలేకపోతున్నాను. మీడియా అంటే ఇంత కక్కుత్తు లోపల ఉంటుంది, కానీ ఖర్చు పెట్టడానికి పిసనాడుతాను ఆగారు వెళ్ళాం. ఖర్చు పని లేదు కాబట్టి. మిమ్మల్ని కాదండి బాబు, ఆడవాళ్ళు అంటే అందరం మిమ్మల్నే కాదు. ఇక ఆగడం మానేశారు, ఇక రెచ్చిపోయారు. ఇక అన్ని రాష్ట్రాలు అలాగైపోయినాయి. ఎక్కి దిగుతూ రాష్ట్రాలు మారిపోతున్నారు. వీళ్ళు 10 వెలుగుల మీద హైదరాబాద్ పోతున్నారు. ఈ బస్సులు మారుకుంటా. నీ బలాన్ని ఎందుకు అలా వేస్ట్ చేస్తావు అంటున్నాను నేను. ఎందుకు అలా ఖర్చు చేసావు? నీ బలాన్ని తీసుకోవడానికి యేసు అర్హుడు. దేవుని స్తోత్రం. ఖర్చు పెట్టండి యేసై కోసం, కష్టపడండి యేసు ప్రభు. ఇంకా నీరసం అయిపోయి ఇంకా పని చేయి. ఇమెయిల్ చేస్తావు చేయి, వీడియోలు చేస్తావు చేయి, షార్ట్ ఫిల్మ్లు చేస్తారో చేయండి, సువార్త చేస్తారో చేయండి, ఇంకా ఏమైనా చేయాలి కూడా చేయండి. దానికి ఎంత అలసిపోయినా పర్లేదు, ఎందుకంటే నీ బలం అక్కడ ఖర్చు పెట్టడానికి ఆయన అర్హుడండి. దేవుని స్తోత్రం.
అది సంతృప్తి ఉంటుంది, ఉపయోగం ఉంటుంది దానివల్ల. ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడతాడు, ఏడు పడతాడు, అనవసరంగా మీ బలాన్ని వాడేసి వేసే. ఎక్కువ ఆడవాళ్ళు వేసేయగానే మీ బలాన్ని, మీకు ఉన్నది కొంత బలం ఉంటుంది, ఆ బలాన్ని మీ పనులకు వాడుకొని మిగతా బలాన్ని వేసే ఖర్చు పెట్టండి. ప్రార్థన ఖర్చు పెట్టండి, ఆరాధన ఖర్చు పెట్టండి, బైబిల్ చదవడానికి ఖర్చు పెట్టండి, లేదా నా పక్కింటికి వెళ్ళి సువార్త చేయడానికి ఖర్చు పెట్టండి, లేదా ఖర్చు పెట్టడం స్టోర్ చేసుకోండి. ఏదో రోజు దేవుడు ఆరగొట్టుకుంటాడు, దేవుని స్తోత్రం. అనవసరంగా మీ బలాన్ని వేస్ట్ చేయొద్దు. ఆయన అర్హుడు నీ బలాన్ని తీసుకోవడానికి, దేవుని స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? ఘనత. ఘనత 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 అనే మాటకి, అక్కడున్న గ్రీక్ మాటకి మీనింగ్ ఏం రాశాడో తెలుసా? హై డిగ్రీ, హై డిగ్రీ, వాల్యూ, విలువ. నీ జీవితంలో అత్యధికమైన విలువ పొందడానికి యేసు అర్హుడాడు, దేవుని స్తోత్రం. ఎంత బాగుంది మాట. నీ జీవితంలో అత్యధికమైన డిగ్రీ, అత్యధికమైన స్థాయి విలువ పొందడానికి యేసు అర్హుడై ఉన్నాడు. యేసు అర్హుడై ఉన్నాడు. ఈ లోకంలో జనాలు అర్హత లేని దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, ఎంతో తెలివి ఖర్చు పెట్టేస్తున్నారు, ఎంతో బలం ఖర్చు పెట్టేస్తున్నారు. మనం చూస్తున్నాం. గత నెల రోజుల్లో మరీ దారుణం ఉంది. గత నెల రోజులుగా అర్హత లేని దానికి ఎంతో డబ్బులు, ఎంతో తెలివితేటలు. మొన్న లడ్డూ పాట 2,40,00,000 పాడారంట. 10 కేజీల లడ్డూ పాట తయారు చేస్తే ఎంత అవుతుంది? 1,500 అవుద్ది. వర్తియా అంటే దేవుడిదండి అంటారు. మనమే తయారు చేసుకున్నాం కదండి, మనమే తయారు చేసుకున్నాం, మనమే తింటాం, ఇంకేం వర్తి ఉంది దాంట్లో? అర్హత లేని దానికి మనుషులు ఖర్చు పెడుతున్నారు. నిజమైన అర్హత కలిగిన వాడు యేసు, దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళడానికి ఓ చర్చి కడితే ఓ ఎక్స్ట్రా డబ్బులు దాంట్లో. ఆయనకి ఎంత అవసరం? ఓ సౌండ్ సిస్టమ్ కొనాలంటే ఓ ఎక్స్ట్రా డబ్బులు పోసేదంటారు. ఎంత అవసరం దానికి? మిగతా దేవుడికి ఏమి ఇవ్వగలం, అవి మనం చేద్దాం. ఇప్పుడేంటో తెలుసా? ప్రియారిటీ, ప్రాధాన్యత. నీ లైఫ్లో అత్యధికమైన ఘనత, హై డిగ్రీ పొందడానికి యేసు అర్హుడట. హల్లెలూయా. ఈ చదువుతుంటే ఆయన పెద్ద క్రీస్తు విరోధుల పరిస్థితి ఏంటి? ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, ఈ పీడి సుందర్రావు బ్యాచ్ వాళ్ళు, వీళ్ళందరూ అస్తమాను యేసుని తగ్గిస్తా ఉంటారు. అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఏమన్నారు తెలుసా? మన అందరి జీవితంలోకి వెళ్ళి అత్యంత హై డిగ్రీ ఇవ్వడానికి యేసుక్రీస్తు అర్హుడట. హల్లెలూయా అంటారు వీళ్ళు. మీరు యేసుని హెచ్చించేస్తున్నారు. అర్హుడురా బాబు. హై డిగ్రీ, హై డిగ్రీ. ఇప్పుడు ఎవరినైనా పిలిచి నీకు యేసుప్రభు ఎక్కువ, బైక్ ఎక్కువ అంటే ఎవరన్నా యేసుప్రభు అని అంటాం. అండం గురించి మాట్లాడద్దు. నువ్వు దేని గురించి ఎడుతున్నావు? అమ్మ బండి కావాలి, ఎన్ని తిట్లు అన్నదండి, ఆ బండే కావాలంటాడు. నాకు ఫోన్ కావాలి, కొంటావు కొను అంటాడు. ఎన్ని తిట్లు తిట్టు, ఎన్ని చెప్పు, ఏమైనా నాకు అదే కావాలి. హై డిగ్రీ అది నీకు. నీ లైఫ్లో నీకు అది హై డిగ్రీ. తిట్లైనా దెబ్బలైనా దేనికైనా నువ్వు కాస్తావు దానికోసం. యేసు ప్రభు గురించి అంతుందా అది చెప్పు నాకు. మీ అమ్మగారు ఈరోజు వెళ్ళకో, ప్రతి వారం చచ్చుకొని, సర్లే అమ్మ ప్రభా చూసావు కదా, ఆగిపోతావు. అదే నీకు ఏదైనా కావాలంటే అమ్మ వద్దంటే ఆగిపోతాం. ఎవడంటే ఇక్కడ అమ్మ వద్దంటే ఆగిపోయేవాడు ఎవడు లేడు. నానొద్దంటే ఆగిపోయేవాళ్ళు ఎవరు? అమ్మని బతిమాలుకుంటాం, అమ్మ ఏదోలా ఒప్పించని. ఏదో ఒకటి ఉంటుంది దారి మనకి. ఎవరు దేనికోసం ఆగిపోతాం? యేసు విషయంలో ఆగిపోతాం. ఎందుకంటే ఆయన మనకు హై డిగ్రీ కాదు. ఆయన మనకు హై డిగ్రీ అయితే అన్నిటికన్నా ఆయనే అర్హత కలిగిన వాడు, అన్నిటికన్నా స్థాయి కలిగిన వాడు ఆయనే నా జీవితంలో అని అనుకున్నప్పుడు ఏమైనా సరే పోతే పోనే. అది హై డిగ్రీ కాదు కదా. ఇది పోయిందే పోతే పోనే. ఇది గొప్ప కాదు కదా, మనకి యేసు ఉన్నాడు కదా. ఇది గొప్ప కాదు కదా, యేసు ఉన్నాడు కదా. మొన్న జోసఫ్ రాజుతో ఏదో మాట్లాడుతాం, మీటింగ్ ముందు రోజు వెళ్ళాను అక్కడికి. మాట్లాడుతుంటే ఏదో ఎవరో సబ్జెక్ట్ మాట్లాడుతూ ఏదో లాస్ అయ్యారంట వాళ్ళు ఫీల్ అవుతుంటే ఆ విషయం నాతో చెప్తూ, ఎందుకనే జనాలు అలా ఫీల్ అవుతారు, ఏదన్నా కింద విషయమే కదా, ఇక్కడదే కదా, పెద్ద విషయం ఉందన్నాడు. సింపుల్గా నిజమే, పోయింది వస్తువు పోయింది, కింద విషయమే కదా, బతకడానికే కదా, ఇంకోలా కూడా బతికేచ్చు కదా అన్నాడు. నిజమే, 1,00,000 రూపాయల ఉద్యోగం మిస్ అయింది, 50,000 ఉద్యోగం వచ్చింది, 50,000తో కూడా బతికేచ్చు. 50,000 మిస్ అయింది, 30,000 ఉద్యోగం వచ్చింది, 30,000తో కూడా బతికేచ్చు. బతకడానికే కదా ఏదైనా. అది ఏముంది పెద్ద. కానీ ఆడికి ఏంటంటే అదే ప్రాధాన్యం.
ప్రాధాన్యం. చాలామంది లైఫ్లో డబ్బు హై డిగ్రీ. చాలామంది క్రైస్తవులకి డబ్బు హై డిగ్రీ, చాలామందికి పేరు హై డిగ్రీ. ఇంకో మాట చెప్పనా, చాలామంది మనలో కూడా మన పిల్లలు హై డిగ్రీ. అన్నిటికన్నా మన పిల్లలు హై డిగ్రీ. ఆ పాప లేదా ఆడు అమ్మాయి అంటది, అమ్మ నాకు ఆ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ బాగోదమ్మా వేసుకుంటే, క్రైస్తవులం కదా మనం, చిరాగ్గా ఉందో చూడడానికి అంటే, నాకు అదే కావాలని ఎడితే, సరే అయితే కొనుక్కోగాని చర్చికి వేసుకుని రావద్దే. ఇది పాస్టర్ గారికి తెలియకూడదు, పాస్టర్ గారికి తెలియకూడదు. ఎవరు హై డిగ్రీ? వాక్యం ఏమో వద్దంది, నీ పాప నీ కొడుకో నీ కూతురు అది కావాలన్నారు, వాక్యాన్ని దాటి వాళ్ళకి ఇస్తే హై డిగ్రీ ఎవరు? ఇప్పుడు పిల్లలు ఆడు ఏడుతున్నాడు, ఫోన్ కావాలన్నాడు, ఇచ్చాం. గేమ్ పెట్టమన్నాడు, నేను పెట్టను, గేమ్స్ ఆడకూడదు, నాకు గేమే కావాలను. సర్లే అయితే సౌండ్ తగ్గించేసి ఆడుకో ఎవరికి తెలియకుండా, గేమ్ ఇచ్చాం. హై డిగ్రీ ఎవరు ఇప్పుడు? ఎవరు హై డిగ్రీ? చాలామంది వాళ్ళ పిల్లలు హై డిగ్రీ. అందుకే పాస్టర్ పిల్లలు చెడిపోయారు. పాస్టర్ పిల్లల బట్టలు బాగోదు, వాళ్ళ పద్ధతి బాగోదు, వాళ్ళ బుద్ధి బాగోదు, వాళ్ళ వాడి వస్తువులు చాలా పార్ష్గా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు, పాస్టర్కి తెలుసు ఇలా చేయకూడదని తెలుసు, కానీ వాళ్ళ పిల్లలు దాన్ని కోరుకున్నారు. దాన్ని కోరుకున్నందుకు వాళ్ళు ఎక్కడ హట్ అవుతారో, ఎక్కడ బాధపడతారని వాక్యం మీద కాలేసి తొక్కేసి వాళ్ళ పిల్లలకి దాన్ని ఇచ్చారు. వాక్యం నెత్తి మీద కాలేసి తొక్కి ఎగిరి ఆ పిల్లల చేతిలో దాన్ని పెట్టారు. హై డిగ్రీ ఏది? మన క్రైస్తవ జీవితంలో హై డిగ్రీ ఏది? యేసు ఈ సృష్టి అంతటిలోకెల్లా గొప్ప స్థాయి నువ్వు ఇవ్వదగిన వాడు. దేవుని స్తోత్రం. చాలా చోట్ల పాస్టర్లు హై డిగ్రీ, డినామినేషన్ హై డిగ్రీ. దాని తర్వాత ఏదైనా ఒక్కోసారి మీటింగ్కి పిలుస్తారు ఎవరన్నా, వాళ్ళు బ్రదర్ మా డినామినేషన్ ఇది కాబట్టి మీరు ఈ విషయం ఎత్తొద్దు, దీని గురించి మాట్లాడొద్దండి, ఈ సబ్జెక్ట్ వద్దండి, ఇది మాట్లాడితే అంటే అర్థం ఏంటి? డినామినేషన్ కోసం వాక్యాలు తీశారు బైబిల్లోంచి. ఇది మాకు వద్దు, మా డినామినేషన్కి ఇది కిట్టదా, దీని గురించి డినామినేషన్ రూల్ మార్చుకోవాలా, డినామినేషన్ గురించి బైబిల్ దాచేయాలా? బైబిల్ దాచామంటే చాలామందికి హై డిగ్రీ వాళ్ళ డినామినేషన్, వాళ్ళ పాస్టర్ లేదా వాళ్ళ పిల్లలు లేదా డబ్బు, ఇదే హై డిగ్రీ. సంగమా, నీ మనసులో హై డిగ్రీ ఎవరు? నీ లైఫ్లోకి వెళ్ళా అత్యధికమైన స్థాయి, దాని గురించి ఏదైనా పోయినా సరే ఏం పర్వాలేదు అనుకునేది. ఆయన ఏదైనా వదిలేమంటే బాధపడినా ఇబ్బంది పడినా, ప్రభా నువ్వు చెప్పావు కదా వదిలేస్తాను, ఎందుకంటే నువ్వే నాకు హై, అన్నిటికన్నా గొప్ప నువ్వే, అన్నిటికన్నా పెద్దది నువ్వే, అన్నిటికన్నా ఉన్నతమైంది నువ్వే అని అనుకున్నప్పుడు మిగతా ఈజీగా వదిలేస్తాం. చాలా సింపుల్. మీ అమ్మాయి యవ్వన కాలంలో ఉంది, ఫోన్ వాడుతుంది, కొంచెం ఫోన్ వాడకుండా ఉండమని చెప్పు. చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, మెసేజ్ ఇస్తే గెస్ట్ మెసేజ్ చెప్తారు, చర్చి ఊడుతారు. ఇది నువ్వు కరెక్ట్ కాదమ్మా, నువ్వు పాడైపోయేలా ఉన్నావు, ఇదిగో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఇది నువ్వు వాడొద్దు కొంతకాలం అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఊరుకుంటే తినడం మానేస్తారు, అంతే. చచ్చినట్టు ఎత్తాం కదా, తినడం మానేసి ఎడుతా కూర్చుంటారు. మన భక్తి ఏది? దేవుడు ఇది వద్దు అని అన్నప్పుడు ఆయన హై డిగ్రీ అయితే ఇది మనకు లెక్క కాదుగా. దేవుడు వద్దంటే ఇంకా అది పక్కన పాడేయడమే. అది మన బలహీనత, మన ఇష్టమా, మన అవసరమా, లేదా ఒక వస్తువా, ఏదైనా దాన్ని పూర్తిగా పక్కన పాడేయగలగాలి. అది మనందరం నేర్చుకుందాం. మనందరం కూడా నేర్చుకుందాం. ఇది వద్దన్నాడంటే దాని గురించి ఇంకా వద్దన్నాడు కదా ప్రభు, వదిలే. ఎప్పుడు ఆయన హై డిగ్రీ అయినప్పుడు, ఇంకా ఏవేవో మన లైఫ్లో డిగ్రీస్గా ఉన్నప్పుడు, ప్రభు అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ప్రభుని దాటుకుని దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభుని దాటుకుని అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మా అమ్మగారు ఒప్పుకోవట్లేదండి, ఇంకా నేను చేసేస్తాను అంటే మీ అమ్మగారు హై డిగ్రీ అక్కడ. అందుకే ఏసేమన్నాడు తెలుసా, నాకంటే ఎక్కువ తల్లినైనను తండ్రినైనా అన్నదమ్ములనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన ఏమన్నాడంటే, నేను హై డిగ్రీ మీ అమ్మగారి కంటే, మీ నాన్నగారి కంటే. ఎవరికైనా ఇబ్బందిగా ఉండొచ్చు మతోన్మాదులుగా అలాంటి వాళ్ళకి. యేసు ప్రభు ఎలా అంటాడు చూడండి, తల్లి కన్నా ఎక్కువ అంట, తండ్రి కన్నా ఎక్కువ అంట. బైబిల్ చదివినాడు అలా అంటావు. ఎందుకు? ప్రారంభం నుంచి తెలిసాడికి క్రియేషన్ ఎలా చేశాడు, ఎలా ప్రేమించాడు, ఏం చేశాడు,
ఆయన చెప్పిన మాట వింటే ఎక్కడికి వెళ్తాం, అమ్మ నాన్నలు చెప్పిన మాట వింటే ఎక్కడికి వెళ్తాం, అమ్మ నాన్నలు దేవుడు చెప్పిందే చెప్తే ఎక్కడికి వెళ్తాం, అన్నీ తెలుసు ఆయనకి. మనం చదివాం కాబట్టి మనకు తెలుసు. మన అమ్మ నాన్నలు లేదమ్మా ఈసారికి వాయినాలు తీరిపోయేదాకా చేసే పూజ అన్నారు. ఏడు చేశారు. పోన్లే తల్లిదండ్రుల మాట గౌరవించి వాయినాలు చేస్తా చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు చెప్పు. అప్పుడు ఎవరికి బాధ, ఎవరికి బాధ? పోయినాడు. దేవుడే ఉంది పోతే బాగున్నాడు, పోయేటప్పుడు ఏం లెక్కలేదు. నువ్వు ఆడో నాకు తెలియదు అతలు బాగున్నాడు, అయ్యో ఎంత పని చేసావురా, నువ్వు పరలోకం వస్తావు అనుకున్నా నరకాన్ని పోతావు అన్నాడా? అక్కడేం లేదు, సెంటిమెంట్ ఇక్కడే. అది మర్చిపోకు, సెంటిమెంట్ లేదు అక్కడ. అక్కడ వేరే సెక్షను, వేరే యేసుప్రభు చూస్తాం మనం. అక్కడ ఎవడ నువ్వు అతలు బాగున్నాడు అంతే సింపుల్గా, ఏం బాధ లేదు. అది నువ్వు ఆయనకంటే ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే నువ్వు బాధపడాల్సి వస్తుంది పాతాళంలో. నువ్వు దారి తప్పిపోతా, నీకోసం చెప్పాడు. ఆయనకేమవుతుంది, నువ్వు ప్రేమించేసి ఏమవుతావు, గులాబీ పువ్వు ఇస్తావా, ఏమిస్తావా ఆయనకి? ఆయనకేమైనా కావాలా? నువ్వు అందరికంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించమని ఎందుకన్నాడు తెలుసా? అలా ప్రేమిస్తేనే నువ్వు బాగుంటావు భవిష్యత్తులో. నువ్వు ఆయన దగ్గర నిత్య జీవనంలో సంతోషంగా ఉంటావు, లేదా దారి తప్పిపోతావు. అందుకు తప్ప నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమిస్తే ఆయనకేమొస్తుంది ఆలోచించ. సో హై డిగ్రీ పొందడానికి యేసు అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆలోచించుకుని జీవితంలో హై డిగ్రీ ఎవరో ఇప్పుడు వరుసగా లిస్ట్ చెప్పండి. ప్రభు అయినా వధించబడిన గొర్రెపిల్ల కింద చూడకని చెప్పండి, చివరి కాపీ కూడా తిరగాలి. శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత పొందడానికి అర్హుడు దేవునికి స్తోత్రం. తర్వాత విషయం ఏంటి? మహిమ. డోక్సా అనే గ్రీక్ పదం ఉంది అక్కడ. డోక్సా అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటో తెలుసా? ప్రైజ్ ఆర్ వర్షిప్. ఈసారి ఎవడన్నా క్రీస్తు విరోధి తగిలితే చచ్చిపోయాడు. నాకు మంచి పాయింట్ దొరికింది నాకు రాత్రి. యేసుక్రీస్తు ఆరాధించడానికి అర్హుడు అని రాసేసాడు డైరెక్ట్గా. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్తోత్రం అంటే వేరే విషయం. ఇక్కడ ఏం రాశాడో తెలుసా? మహిమ, గ్లోరీ, ప్రైజ్, వర్షిప్ అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఆరాధించబడ్డానికి అర్హుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఆరాధించడానికి, మీరు అందరూ ఆరాధించడానికి నేను అర్హుడిని. ఎందుకు అర్హుడు ప్రభా అంటే, 2 సృష్టిలు చేశాను రా నీ గురించి. ఒకటి ఈ సృష్టి, 2 మన నూతన సృష్టి. సృష్టికర్త ఆరాధనకి అర్హుడు కదా. ఇంకా ఏమీ డౌట్ లేదనమాట. యేసుప్రభు దేవుడా, యేసుప్రభు ఆరాధించడానికి అర్హుడు, యేసుప్రభు సృష్టికర్త, రెండోవాడా, చిన్నవాడా, చిన్న కొడుక. ఇప్పుడు అంతా ఈ గొడవ ఎక్కువైపోయిందంటే, దేవుడికి 2 పిల్లలండి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు. యేసుక్రీస్తు నేను వెళ్తాను డాడీ అంటే, నాన్న ఇప్పటికే ఎన్నో బాధలు పడ్డావు నా కోసం, వెళ్తావా అంటే, వెళ్తాను డాడీ, ఎందుకంటే నా పిల్లలు బాధపడుతున్నారు కాబట్టి నేను 2ోసారి కూడా వెళ్తాను డాడీ అన్నాడంట. అంటే నాన్న ముందుసారి వెళ్ళి ఎంతో కష్టపడ్డావు. పీడి సుందరం చెప్తున్నారు స్టోరీ ఇదంతా. ఓరే వాయ్, వీళ్ళు అక్కడ ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో ఉండి గొడవ చూస్తున్నాడు పీడి సుందరం. ఇదంతా ఎలా ఉందో చూడు బైబిల్. ఇక డైరెక్ట్ అయిపోయాడు, యేసుప్రభుని ఆరాధించకూడదు, ఈజ్ వర్తీ. ఎవడన్నా అలా మాట్లాడిన వాళ్ళు అందరినీ పీడి సుందరం, నేను పక్కెళ్ళ ఎవడరా నువ్వు, ఎప్పుడు చూడలేదు నువ్వు. ఇంకా ప్రిన్సిపల్స్ అందరూ నేనని అడగరు. ఇంకా గురువుగారు వెళ్తే మనల్ని ఇంకా ముందే పొమ్మంటాడు అని కూడా, రాజా వస్తున్నావు నువ్వు కూడా పోతారండి. ఎంత క్లియర్ వచనం ఉందండి. ఆయన ఆరాధించబడ్డానికి అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకు నువ్వేం చేస్తావంటే, చర్చికి వచ్చిన వెంటనే ప్రేయర్ చేసుకుంటాం. పాటలు పాడేటప్పుడు కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. ఆ పాట తెలియకపోవచ్చు, ఏదో జరగచ్చు. ఆరాధించడానికి మోకరించిన, నిలబడిన నువ్వు ఫిక్స్ అవ్వు, ఆయన అర్హుడు కాబట్టి ఈ పావు గంట, ఈ 30 నిమిషాలు ఆయనదే. దేని గురించి ఆలోచించను. చెమట లేదంటే బలం తగ్గుతుందా, గొంతు ఏమన్నా పోద్దా, దేని గురించి ఆలోచించద్దు. ఆయన అర్హుడు కంప్లీట్గా నీ పూర్ణ శక్తితో. అందుకే అలా రాశాడు, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించదు. హల్లెలూయా. ఏమి ఇంకా వేరే థాట్ వద్దు. ఇంకా కొంతమంది నేను గట్టిగా స్తుతిస్తే ఎవరన్నా నా వంక చూస్తారేమో, కొత్తలో అలా ఉంటుంది, నన్ను ఎవరన్నా చూస్తున్నారేమో. నేను చెప్పేది ఏంటంటే, నిన్ను చూసే పని ఎవడకొంది ఇక్కడ, ఆడ ఆరాధన చేసుకుంటున్నాడు కదా. నేను సంవత్సరం పైన చప్పట్లు కొడితే సౌండ్ రాకుండా 20 మంది ఒకే ఒక్క యవనొస్తుంది
మిగతా వాళ్ళు పిల్లలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టడానికి సిగ్గేసి నాకు కొంచెం తక్కువ మాట్లాడతాను, తక్కువగా కలిసేవాడిని జనాలు. అన్నీ మారిపోయినాయి అనుకో, ఇక అయిపోయింది ఆ జీవితం వేరు, ఇక వాగుతమే నా జీవితం. అయితే చప్పట్లు కొట్టాలంటే సిగ్గు, స్తోత్రం అనాలంటే సిగ్గు. వాళ్ళందరూ కేకలు ఎత్తంటే వాళ్ళు వెంక చూసి వాళ్ళని చూసి నాకు సిగ్గేసి ఇచ్చి ఇలా చేస్తున్నారేంట్రా అని. అలాగ కొన్ని రోజులు అయిన తర్వాత నెమ్మదిగా ఎక్కుతుంది, వర్షిప్ ఎక్కుతుంది, జనాలు వాక్యం ఎక్కుతుంది, వాక్యం మాట్లాడుతుంటారు. వర్షిప్ ఎక్కాలి అసలు, అది కూడా ఎక్కడ ఉంటుంది. అలా ఎక్కుతున్నప్పుడు నచ్చుతుంది, బాగుంది బాగుంది, 5 నిమిషాలు అయిపోతుంది, 5 నిమిషాలు మనకు సరిపోవట్లేదు. నేను వర్షిప్ నడిపించే అవకాశం దొరికింది ఒక చోట, కాకినాడలో. పొద్దున్న అక్కడ ఆరాధన నడిపించేసి వాక్యం టైం పాస్టర్ గారికి ఇచ్చి మా చర్చికి వచ్చేవాడిని. ఇక చూసుకోండి, ఇంకా 10 నిమిషాలు, 5 నిమిషాలతో 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలతో పావుగంట దాకా ఆరాధన చేసుకోవడం, వాళ్ళ ఆరాధనలో తీసుకెళ్ళడం అయిపోయింది. ఇప్పుడు చర్చి మన చేతికి వచ్చింది, మనమే పాస్టర్ ఇక్కడ. ఇక మధ్యలో ఒక 20 నిమిషాలు పావుగంట చేసేవాళ్ళని, తర్వాత ఫస్ట్నే ఓ పావుగంట, తర్వాత ఓ పావుగంట చేసేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్నే పావుగంట, తర్వాత అరగంట, 30 గంట, 45 నిమిషాలు ఆరాధన, దానికి డబల్ గంటన్నర వాక్యం. సరిపోయింది లెక్క. ఏమో ఇంకా ఇది ఇలా సరిపోలేదనుకోండి, ఫస్ట్నే వర్షిప్ మొదలెట్టుకుని అలా గంట ఆరాధన చేసుకుని ఆ తర్వాత వాక్యం చెప్పుకుంటాము, మనకు తెలియదు. ఇది ఆయన అర్హుడు కాబట్టి ఆనందంగా చేద్దాం, దేవుని స్తోత్రం. అర్హత లేని వాళ్ళు వెనకాల దొల్లేస్తున్నారు, ఎగిరేస్తున్నారు, పడిపోతున్నారు, ఎన్ని చేసేస్తున్నారండి. ఎలిజిబిలిటీ ఏముంది? అడుగుదాం, ఏమన్నా పిలిచి నాన్న వచ్చాడు, చాలా గట్టిగా ఆరాధన చేస్తున్నావు కదా నీ దేవతకి. అవును. ఎందుకు చేస్తున్నావు ఆన్సర్ ఏమవుతుంది? పండగ కదా అంటాడు. నేను పండగ పబ్బమా పాట వేసాడని చెప్పట్లేదు, ఆవిడకి ఎందుకు చేస్తున్నావు, కారణం ఏంటి? ఆవిడ అట్ట అప్పుడు ఎప్పుడో, నువ్వెందుకు చేస్తున్నావు? ఆవిడ ఎప్పుడో చేస్తే అప్పుడు వాళ్ళు చేసుకుంటారు, నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు? ఏముంటుంది ఆన్సర్ చెప్పు? ఏం లేదు. వాళ్ళు తమని ఆరాధించడానికి పలానా పని చేశారనే అర్హత లేదు, ఆధారం లేదు. గతం ఎప్పుడో చేశారంటే దానికి ఆధారం లేదు. కొన్ని కథలు నమ్మశక్యంగా లేవు, అసలు ఇవి విచిత్రంగా ఉన్నాయి. యేసు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయన ఆరాధించబడ్డానికి అర్హుడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్. స్తుతిలో యేసు స్తుతించబడ్డానికి నువ్వు గొప్పోడు అని ప్రభువుని కనపడుతున్నావు. ఆరాధన అంటే ఏంటి తెలుసా? నువ్వు గొప్పోడు ప్రభు, నీకంటే గొప్పోడు ఎవడలేడు. అందుకే ఆరాధన పాటలు అలాంటి ఎందుకు సెలెక్ట్ చేసి ఉంటావు? నువ్వు చేసావు, నువ్వే నువ్వు గొప్పోడువి. ఆయన్ను ఆరాధించడానికి పోగొట్టడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ పొందుటకు అర్హుడు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఎందుకు ఆరాధన చేస్తున్నారు? వాళ్ళకేం బొరలేక కాదు, వాళ్ళకి తెలుసు నువ్వు అర్హుడివి. ఆ 24 బ్రతులు ఉత్తరే ఆరాధన చేయట్లేదు, వాళ్ళు ఏమన్నారు సార్? నువ్వు అర్హుడివి. కోటాను కోట్ల దేవదూతలు మేము నిరంతరము పరిశుద్ధుడు అని ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే నువ్వు అర్హుడు ప్రభువా. దేవునికి స్తోత్రం. మేలు పొందడం మ్యాటర్ కదా, అర్హుడు. ఆయన మనం ఆరాధన చేయడానికి ఆయన అర్హుడు. అలాంటి అర్హత ఉంది ఆయన క్వాలిటీస్ అన్నీ. ఎంత అద్భుతమైన క్వాలిటీస్ అంటే పరిశుద్ధుడు, కరుణ గలవాడు, కృప గలవాడు, సహాయం చేసేవాడు, ప్రేమించేవాడు. ఎన్ని క్వాలిటీలు చెప్పచ్చండి యేసయ్యకి. అన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నవాడు కాబట్టి ఆయన ఆరాధించబడ్డానికి అర్హుడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏంటి? స్తోత్రము. ఈ మాట చాలా జాగ్రత్తగానంటే స్తోత్రము, దానికి వాడిన గ్రీకు పదానికి అర్థం ఏంటంటే బౌంటీ అని ఇచ్చాడు. బౌంటీ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఈ చర్చికి పెయింట్ వేయాలి అనుకున్నావు, పెయింట్ వేయడానికి 3,000కి మాట్లాడుకున్నాం లేబరు. ఈ 3,000 ఏంటంటే బౌంటీ. పని చేసిన తర్వాత 3,000 ఇచ్చేస్తాం, అది బౌంటీ. అంటే కూలీ లేదా జీతం. దేవుడు ఏమని రాయించాడంటే, నేను శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ ఇవన్నీ పొందడానికి అర్హుడిని, దాంతోపాటు మీ దగ్గర నుంచి ప్రతిఫలం పొందడానికి అర్హుడిని అని రాయించుకున్నాడు. బౌంటీ అని రాయించుకున్నాడు. జీతం పొందడానికి అర్హుడిని అని రాయించుకున్నాడు. భక్తులు తర్జుమా చేసేటప్పుడు ఆలోచించారు, ఏమి ఇవ్వగలమంటావు? కొరియర్ చేద్దామంటే అక్కడికి ఏం పంపడం లేదు. పోనీ పాలు తాగిచ్చేద్దాం, బొమ్మలు తాగిచ్చినట్టంటే ఏం పని అవుతుంది యేసు ప్రభు దగ్గర. నైవేద్యాలు పెడదామంటే తింటాడా? అది కూడా లేదు.
ఏమి ఇవ్వగలం? ఆలోచించి భక్తులు ఏమి ఇవ్వగలం? థ్యాంక్స్ చెప్పగలం అంతే. ఆయన బౌంటీ ఏంటో తెలుసా? స్తోత్రాలు. దేవుని స్తోత్రం. ఆయన బౌంటీ అది, ఆయన కూలి. ఇప్పుడు అడుక్కునేవాడు ఉన్నాడండి, బాబు తినడానికి లేదు, 20 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, 20 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని గొడవ పెడతాడు. ఎందుకు గొడవ పెట్టావు? ఆడికేం అర్హత ఉంది? అడిగాడు, నా ఇష్టం, ఎంత కాలుతుంది. 500 కూలికి పెట్టుకున్నావు, చివరి 400 ఇచ్చావు, ఏమంటాడు? 100 ఏది? ఎందుకు అడిగా? బౌంటీ అది. నువ్వు పని చేసావు కాబట్టి జీతాన్ని అడుగుతావు. నువ్వు ఆఫీసులో 15,000 జీతాన్ని జాయిన్ అయ్యావు, 12,000 వేశారు, 3,000 ఇవ్వండి అని అడుగుతాం. ఇస్తానులే అంటే 4 రోజుల తర్వాత 3,000 ఇవ్వండి అని అడుగుతాం. 2 నెలలు పోయిన తర్వాత పని చేయించుకున్నారు, జీతం ఇవ్వడం చేత కదా అంటాం. ఎందుకు? నీకు హక్కు, నీ జీతం నీ హక్కు, దానం నీ హక్కు కాదు, ధర్మం నీ హక్కు కాదు, జీతం నీ హక్కు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఉత్తినే స్తోత్రాలు చెప్పక నాకు, నేను నీకు మేలు చేశాను, నాకు స్తోత్రాలు తీసుకునే హక్కు ఉంది కాబట్టి బౌంటీ ఇవ్వు. దేవుని స్తోత్రం. నువ్వు ఇక బౌంటీ ఇచ్చే పనిలోనే ఉంటావు ఎప్పుడు. ఎందుకు? చూస్తావు ఈసారి నీ లైఫ్లో దేవుడు ఏం చేశాడో చూస్తావు. నీ లైఫ్లో దేవుడు ఏం చేశాడు ఎప్పుడు ఈ విషయంలో దేవుడు నాకు నేర్పుతూనే ఉంటాడు. దేవుడు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాం, ప్రయాణం చేసాం, వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం, వచ్చేసాం, రాగానే టక్ మీద కూర్చొని వెళ్ళిపోయి కంప్యూటర్ దగ్గర కూర్చుంటామా? నా వెనకాల వచ్చినాడు, ఇలా పొరపు మీద కూర్చొని, ప్రభువా క్షేమంగా తీసుకొచ్చావు స్తోత్రం అంటే టాక్ మన వెనకాల దవడ మీద కొట్టినట్టు ఉంటుంది నాకు. ఇదేంటి మన స్తోత్రం చెప్పలేదు? బౌంటీ ఉంది కదా ఆయనకి, ఆయనకి బాకీ ఉంది, ఇవ్వాలి. ఎందుకు? అది ఆయన జీతం, ఆయన పని చేశాడు నా కోసం, నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎంత అద్భుతమైన మాట నాకు ఎంత నచ్చిందంటే, యేసు నా దగ్గర నుంచి స్తోత్రాలు తీసుకోవడానికి అర్హుడు. హల్లెలూయా. ఆ బౌంటీ తీసుకోవడానికి అర్హుడు. ఇలా వచ్చేటప్పుడు ప్రతిసారి చర్చి చూడగానే స్తోత్రం, లోపలికి వచ్చేటప్పుడు స్తోత్రం, కూర్చున్నప్పుడు ఇలాంటి ఒక ప్రశాంతమైన ప్లేస్ కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. అండ్ ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నో ప్లేసుల కంటే మన చర్చి చాలా బాగుంటుందిరా, ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏం చేసుకోవాలి? ఇప్పుడు బౌంటీ ఉంది, ఇవ్వాల్సిన బాకీ ఉంది. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. సూప్ చెప్పుకున్నాం, ఫుడ్ ఏదో పార్టీకి వెళ్ళాం, ఫ్రెండ్స్ తినడానికి వెళ్ళాం, సూప్ చెప్పుకున్నాం, ప్రభువా నీకు స్తోత్రం, తీసుకున్నాం, వెరీ గుడ్. వెనకాల బిర్యానీ వచ్చింది, తప్పని ప్లేట్ మీద పడతాం. ఈ లోపు ఎదుర్కొంటాడు ఎవడో కూడా బిర్యానీ మీద కూడా చేసి, ప్రభువా ఇది ఇచ్చిన స్తోత్రం అంటాడు. అనగా లాగిపెట్టి మళ్ళీ తగిలేద్దే, ప్రభువా ఇది కూడా నువ్వే కదా ఇచ్చావు, స్తోత్రం. నిన్న రాత్రి ధ్యానం చేశాను కదా, బాగా బుద్ధి వచ్చింది. నేను షర్ట్ తీసుకోవడానికి వెళ్తా అనుకుంటున్నాను. ఎదర మీటింగ్స్ ఉన్నాయి, అవగాహన సాసులు ఉన్నాయి, వరుసగా మీటింగ్లు ఉన్నాయి. మీటింగ్లకి వేసుకోగలిగే షర్ట్స్ అవి కొంచెం ఇస్త్రీ మళ్ళీ తీసామంటే అది ఎప్పుడు మళ్ళీ ఇస్త్రీకి వద్దా అంతా మా ఆవిడ దయ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు తెలియదే కదా, మనమే ఏదో అలాగే మడతలు గిడతలు వేసుకుని వచ్చేద్దాం. ఇస్త్రీతో ఉన్నాయి. నేను అవి కాకుండా మీటింగ్కి వేసుకెళ్ళని షర్ట్ తీసుకోవాలి అనుకుని వచ్చి బీరువెలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే 10-12 షర్ట్లు కనబడినాయి. నాకు 10-12 షర్ట్లు మెయింటైన్ చేస్తున్నాను నేను. దేవా స్తోత్రం. ఎప్పుడు బీరువా ఓపెన్ చేసినప్పుడు స్తోత్రం చెప్పలేదు తండ్రి. పైన 15 ప్యాంట్లు ఉన్నాయి, కింద 10-12 షర్ట్లు ఉన్నాయి, స్తోత్రం. మీలో ఎంతమంది ఈరోజు బీరువా ఓపెన్ చేసినప్పుడు స్తోత్రం చెప్పారు? బాకీ ఉంది, ఇంటికి వెళ్ళి కిచెన్ చూసి స్తోత్రం చెప్పాలి, బియ్యం బస్తా చూసి స్తోత్రం చెప్పాలి, ఇల్లు చూసి స్తోత్రం చెప్పాలి, బండి చూసి స్తోత్రం. బాకీ ఉండిపోయారు బాబు. అది బౌంటీ పోనీ చెప్తే చెప్పండి అనేది కాదు. కూలి పనివాడు ఊరుకుంటాడా? ఎంత మన మీద పెట్టుకున్నాడు చూడు, ఎంత బాకీ ఉండిపోయారా మీరు, ఎన్ని కూలి డబ్బులు ఇవ్వాలరా. ఎందుకంటే నిజంగా మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకు వచ్చాడండి. దేవుని స్తోత్రం. మనందరికీ పరిచర్య చేస్తాడు. ప్రతిది ఏది కావాలన్నా చక్కబెట్టి ఎటు వెళ్ళినా తోడుగా ఉండి మనకి బౌంటీ ఇస్తున్న మన దేవుడు, మన పని చేసిన దేవుడు. మనం తిరిగి ఆయనకి ఆ జీతం ఇవ్వాలి, అది ఆయన హక్కు. అంటే సింపుల్గా ఏం చెప్పుకోడంటే, నువ్వు స్తుతి స్తోత్రాలు నాకు అవసరం లేదు, నీ స్తోత్రం నా హక్కు. హల్లెలూయా. నేను అర్హుణ్ణి. ఇప్పుడు వీళ్ళందరూ స్తోత్రాలు చెప్పచ్చు, మిగతా వాళ్ళు అలుగులు అర్హత లేదు, చెప్పుకొని కానీ యేసు అర్హుడు. అందుకని ఇక మీదట ప్రతి విషయానికి, అందుకనే పౌలు ఎలా రాశాడు, ప్రతి విషయానికి
అది మంచిదైనా చెడ్డదైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లించండి? ప్రతి విషయం ఆయనే చేశాడు. నా యేసు నా పక్కన ఉండి నా కొరకు పనిచేస్తున్నాడు అనుకున్న ప్రతి ఒక్కరూ, దేవుడు నీ జీవితంలో చేసే ప్రతి దాన్ని తలంచుకుని గుర్తించి ఇది ఈయనే చేశాడు అని ఎల్లప్పుడూ ఆయన కూలి ఆయనకి మనం చెల్లించదుము గాక, ఆయన జీతం ఆయనకి ఇచ్చేద్దుము గాక, మనస్ఫూర్తిగా స్తోత్రాలు ఆయనకి చెల్లిద్దుము గాక. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఆఖరిది ఏంటి? ప్రభావం. వెరీ గుడ్. ఫస్ట్ నుంచి వచ్చేయండి. శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము, ఆఖరిది ప్రభావము పొందుటకు ఆయన అర్హుడు. హల్లెలూయా. ప్రభావం అంటే ఏంటి? ప్రభావం అంటే ఏంటి? మైటీ అని ఉంది. అంటే ఈయనే సర్వశక్తిమంతుడు, ఈయనే తన శక్తితో ఇది చేశాడు అని అనిపించేదట. అలా అనిపించేదట. ఇప్పుడు మనం ఎప్పుడైనా లొకేషన్స్ వాటి గురించి ఆలోచించేటప్పుడు వసంతకాలంలో చెట్లు చిగురించి లేత ఆకుపచ్చ ఆకులు చెట్టంతా ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కలరు. అదంతా వసంతకాలంలో చెట్లు చాలా బాగుంటాయి. ప్రభావం దేనికి ఇచ్చావు చెప్పుడు? వసంతానికి ఇచ్చావు. లంబసింగిలో చలికాలంలో వెళ్తే అండి, నవంబర్ ఆ ప్రాంతాల్లో వెళ్తే డిసెంబర్లో మేఘాలు అవి ఉండి కొండ మీద చూస్తే మబ్బులు కమ్మేసి అద్భుతంగా ఉంటుందండి. వెరీ గుడ్. ప్రభావం ఎవరికి ఉంది? ఎవరికి వెళ్ళింది? చలికాలానికి వెళ్ళింది. చలికాలంలో లంబసింగి బాగుంటుంది చలికాలం వల్ల, వసంతకాలం వల్ల చెట్లు బాగుంటాయి. ఇది మన ఆలోచన. అసలు దేనికి ఇవ్వాలో తెలుసా? ప్రభువా, ఈ చెట్టుకి ఈ కలరు నువ్వే చేసావు, సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు ఈ సందులోంచి అలా వెళ్తున్నప్పుడు గడ్డి మొక్కలు ఉంటాయి, గులాబీ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు ఫ్లవర్స్ ఉంటాయి. ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చినప్పుడు అలా చూసి రండి. అవి చూసినప్పుడు ఏంటి కాంబినేషను, ఏంటి ప్రభు అసలు నువ్వు, మనం చూసినప్పుడు గడ్డి పువ్వు ఎంత అందంగా ఉంది అని గడ్డి మొక్కకో గడ్డి పువ్వుకో ప్రభావం చెల్లిస్తాం. అర్థమైందా? లేదా ఇది పలానా వాళ్ళు ఇచ్చారు భలే ఉంది అనుకుంటాం. కానీ దాని ప్రభావం, దాని మైటీ, దాని వెనకాల ఉన్న మైటీ, దాని వెనకాల ఉన్న శక్తి ఎవరు తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ప్రభావం నీకు ఆరోపిస్తున్నావు అంటాం అంటే అర్థం ఏంటి? దీనికి కారణం నువ్వే. దీనికి సంబంధించి అర్హత ఏమన్నా తీసుకోవాలంటే అది నువ్వే. ఇప్పుడు ఆ బయట వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఫ్లవర్ ఉంది, గడ్డిలోంచి వచ్చిన ఒక ఫ్లవర్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దాన్ని చూసినప్పుడు ఏమనిపించాలంటే, ఏంటి ప్రభా, పచ్చకే వైట్ వేస్తాం కాంబినేషను. ఎవరైనా పచ్చకి లైట్ ఎల్లో వేస్తారు కాంబినేషన్, చున్నీలు వేసుకోవాలంటే. పచ్చకి గులాబీ రంగు వేస్తామా, బాగోదు అనుకుంటాం. కానీ బయట చూడండి అద్భుతంగా ఉంటుంది దాని కాంబినేషన్. అది దేవుని యొక్క క్రియేటివిటీ, దేవుని యొక్క అభిరుచి. అది దేవుని యొక్క అభిరుచి. వాకింగ్ వెళ్ళారనుకోండి రాత్రి బయటికి అలా పైకిని అలా నడుస్తున్నాను చెప్పు, 3 చుక్కలు లైన్గా ఎలా ఉన్నాయి, ఏం సెట్ చేసావు ప్రభా అనుకోవాలి. 3 చుక్కల లైన్గా ఉన్నది కావిడి, 10 చుక్కల దగ్గరకు ఉన్న ఇది కోడిపెట్ట, కోడి పిల్లలు. అది కాదు, దాన్ని చూసి ఏం సెట్ చేసావు ప్రభా. ఆ నక్షత్రాల్లో బ్లింక్ అవుతుంటే అసలు ఏం, మనం ఎప్పుడైనా సెలబ్రేషన్ పెట్టుకుంటాం లైటింగ్, 365 రోజులు లైటింగే మనకి భూమికి అలా మెరుతూనే ఉంటాయి లైట్స్. ఈలోపు తోక అలా వెళ్తా పడుతుంటుంది. ఏమి ఇది అంతా అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. భలే ఉందరా కాదు, భలే చేసావు ప్రభా, ఇదంతా నీ ప్లానే, ఇదంతా ఎలాగ, ఇదంతా ప్రభావం అయినది. ఇవి చేస్తే ఎలా ఉంటుందో తెలిసే, ఎప్పుడు నీ నోట ప్రభు ఉంటాడు, నీ మైండ్లో ప్రభు ఉంటాడు. స్తోత్రం ఉంటుంది, స్తుతి ఉంటుంది. ఈ శక్తి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం, బలం ఈయనకి ఇవ్వాలనుకుంటున్నాం, ఐశ్వర్యం ఈయనకి ఇవ్వాలనుకుంటున్నాం, కనబడే ప్రతిదానికి ప్రభావం ఆయనకి చెల్లించాలనుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను అల్లుకొని ఉంటాడు. నువ్వు దేవుళ్ళో అల్లుకొని ఉంటావు. లోకం నీ దగ్గరికి ఎలా వస్తుంది? లోకంలోకి నువ్వు ఎలా పడతావు? ఈ 8కి ఆయన అర్హుడని అనుకుంటే ఈ క్రియేషన్, ఈ ప్రకృతి, వస్తువులు అసలు ఏం చూసినా. నేను మొన్న ఓ బ్రదర్ ఒక డౌట్ అడిగాడు. ఏంటంటే, ప్రతి వస్తువులోనూ జీవం ఉందని ఉంది కదా, ఏంటన్న దానికి అర్థం అన్నాడు. రోమపత్రిక 1:19 మట్టి ఉందండి, మట్టిలో ఏం జీవం ఉంది? ఎక్కడికైనా వెళ్తుందా? ఏమన్నా మాట్లాడుతుందా? ఏం లైఫ్ ఉంది దాంట్లో?
ఓ విత్తనం ఉంది, అదేం చేస్తుంది? కదలదో మెదలదో ఏం లేదు, అది అలా ఉంది. దాన్ని తీసుకొచ్చి మట్టిలో పెడితే ఒక లైఫ్ పుట్టింది. అంటే ఈ మట్టి ఒక దానిలో జీవం కలగడానికి కారణం అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఎక్కడో దాంట్లో లైఫ్ ఉంది. అంటే మట్టిని చూసినప్పుడు అదే పెద్ద ఆశ్చర్యం, ఎందుకు అది పొలిపిస్తుంది అసలు, ఎట్లాగది? సూర్యుని చూసినప్పుడు ఎప్పుడు మీకు అనిపించలేదా? పొల్లలు పెడితే కానీ పొయ్యి మండదు, దాన్ని ఎవడ మండిస్తున్నాడు అసలు, ఎలాగది? దానికి ఇంధనం ఏంటి? అది ఎప్పుడూ మండుతూ ఉండడం ఏంటి? ఏంటి ప్రభు ఆ టెక్నాలజీ? ఎప్పటికి రాలేదు ఆ టెక్నాలజీ. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఛార్జింగ్లు పెట్టుకోవడమే. ఇప్పుడుకొచ్చి అది చూడు, ఏ ఛార్జింగ్ లేదు, ఇంధనం లేదు, ఏమి లేదు. దానికి అదే, అన్నీ వాటికి అవే తిరుగుతాయి, వాటికి అవే వెళ్తాయి. నడిపే డ్రైవర్ లేడు, దేనికి నడిపే ఇంధనం లేదు. ఏంటి సిస్టమ్ ఏంటి ప్రభా? ఇది అద్భుతం. ఈ ప్రభావం అంతా మన దేవునిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 8 పొందడానికి ఆయన అర్హుడు. నీవు ఈ 8టిని ఇంటికి వెళ్ళి అస్సలు మర్చిపోకుండా దీన్ని ధ్యానం చేసుకో. దీన్ని గుర్తుండిపోయేదాకా, ఇది నీకు అలవాటు అయ్యేదాకా అవసరమైతే ఒక వాల్పేపర్ తయారు చేసుకో, లేదా ఈ రెఫరెన్స్ ఫోటో తీసుకుని 4-5 సార్లు దాన్ని చూడు. ఈ 8 యేసువి అనుకున్నప్పుడు అన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. చెడు వెనక్కి వెళ్తుంది, అలవాట్లు వెనక్కి వెళ్తాయి, దుబారాలు వెనక్కి వెళ్తాయి, అనవసర స్నేహాలు వెనక్కి వెళ్ళిపోతాయి, అనవసర పరిచయాలు వెనక్కి వెళ్ళిపోతాయి, అనవసర ఆలోచనలు వెనక్కి, అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ముందు యేసు ఉంటాడు, ఆయన్ని చూసుకుంటూ మన ప్రయాణం సాగిపోద్ది. హల్లెలూయా. ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం డెఫినెట్గా మనం చేయగలం. అండ్ ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మన జీవితాన్ని ప్రభువులో ముందుకు సాగిద్దుముగాక.